స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. స్టార్ట్ ఓకే. పరిశుద్ధుడ, సర్వోన్నతుడ, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తాను. మరొక పరిశుద్ధ దినం మనం ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు తన కృపా భాగ్యతను మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. దేవుని యొక్క వాక్యానికి నేరుగా వెళ్ళిపోయే ముందు ఒక 2 విషయాలు పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. మొదటిగా ఆలోచన చేసినట్లయితే ఈ వారంలో సెప్టెంబర్ నెల 11వ తారీఖున అమెరికా దేశంలో చార్లీ కిర్క్ అనే ఒక వ్యక్తి ఆయన దుర్మరణానికి పాలైనట్లుగా తెలుస్తున్నది. అతను కేవలం చాలా చిన్న వయస్కుడు. 1993 సంవత్సరంలో ఆయన జన్మించి ఉన్నాడు. 2025లో తను మరణించి ఉన్నాడు. తన యొక్క జీవిత ప్రయాణం గురించి ఆలోచన చేసినట్లయితే తను అనేక ప్రదేశాల్లో దేవుని యొక్క సువార్తను ఒక పౌరుషంతో చాటించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఏదైనా సరే తనకు తెలిసినటువంటి అంశం గురించి ధారాళంగా మాట్లాడేటువంటి శక్తి సామర్థ్యత కలిగిన వాడిగా ఉన్నాడు. మూడోదిగా ఒక రాజకీయంలో ఒక ట్రంప్ గారికి ఒక సహాయకుడిగా, ఒక మంచి స్నేహితుడిగా ఉన్నట్లుగా కనిపిస్తున్నది. అయితే తిను అనేకమైన ప్రాంతాల్లోకి వెళ్ళి మాధ్యమికం ద్వారా మాత్రమే కాదు, తన యొక్క ఇన్స్టాగ్రామ్ కానీ, తన యొక్క ఫేస్బుక్ కానీ, తన యొక్క యూట్యూబ్ని కానీ చూసినట్లయితే కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అది గొప్పతనం అని నేను అన్ను. కానీ ఆయన చెప్పేటటువంటి కంటెంట్ దేవుని గురించి రోషంగా, ఆయన ఒక సువార్థికుడు మాత్రమే కానీ ఆయన ఒక పాస్టర్ గారు కాదు. ఎక్కడికి వెళ్ళినా ఏ అంశాన్ని తీసుకున్నప్పటికీ కూడా చివరికి అతను దేవుని యొక్క వాక్యం గురించినటువంటి సత్య సువార్తను ప్రకటించినటువంటి వ్యక్తిగానే కనిపిస్తూ ఉన్నాడు. రెండోదిగా చూసినట్లయితే అనేక మంది కాలేజెస్లోకి వెళ్ళి ఆ కాలేజీల్లో యవ్వన బిడ్డలు పాడైపోతూ ఉన్నారు. కాబట్టి ఆ పాపపు జీవితం నుండి వారికి విడుదలని అనుగ్రహించాలని తన జీవితంలో జరిగినటువంటి సంఘటనలు తీసుకుంటూ వారు ఆ మార్గాన్ని విడిచిపెట్టి నిజమైన రక్షకుని యొక్క మార్గంలోకి రావాలని అతను చాటిస్తున్నాడు. ఆ దినం కూడా ఆయన అనేక మంది విద్యార్థులతో, సుమారుగా 3000 మంది కంటే ఎక్కువ మంది విద్యార్థులతో కూర్చొని తన అనేకమైన అంశం గురించి మాట్లాడుతూ ఆ యవ్వన బిడ్డలు ఎక్కువగా అమెరికా సంయుక్త రాష్ట్రంలో గన్ కల్చర్కి ఎక్కువ బిడ్డలు వెళ్ళిపోతున్నారు. అది మంచిది కాదు. ఒకరికి ప్రాణాన్ని మనం ఇవ్వలేనప్పుడు ప్రాణాన్ని తీసే యోగ్యత మనకి లేదు అని చెప్పి ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో తను ఒక యవ్వనుడు, అతను టైలర్ రాబిన్సన్ అనే ఒక వ్యక్తి, చాలా చిన్న వయస్కుడు, 22 సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తి. కారణంలో ఏమిటో ఇంకా తెలియరాలేదు. కానీ ఆ యవ్వన బిడ్డ ఏ మాత్రం ఆలోచించుకోకుండా తన యొక్క చేతున్నటి గన్ ద్వారా ఈ వ్యక్తిని గొంతులో పేల్చినప్పుడు ఒక్కసారిగా ఆ గొంతు దగ్గర ఉన్నటువంటి రక్తం చింది ఆ వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్తున్న సమయంలో ఆ వ్యక్తి మరణించినట్లుగా తెలుస్తుంది. చార్లీ కిర్క్ గురించి నేను అనేకమైనటువంటి వాటిని ఆలోచన చేసినట్లయితే ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేస్తున్నా దేవుని సువార్తను ప్రకటించినటువంటి వారిగా ఉన్నారు. సువార్త పరిచర్యలో ఆయన పాలిభాగస్తుడు అవుతూ పౌరుషంగా ఏ ఒక్క డిబేట్కి పిలిచినా హీఈస్ ఎ గుడ్ ఆడిటర్, అంత మాత్రమే కాదు, గుడ్ ఫిలాసఫీ ఈజ్ హ్యావింగ్, ఆయన మంచి ఫిలాసఫీని కలిగినటువంటి వ్యక్తి, అంత మాత్రమే కాదు, గుడ్ మెంటర్, ఆయన ఒక మంచి మనుషులను ఆలోచింపచేసేటువంటి ఒక విధానంలోకి నడిపించినటువంటి వ్యక్తి, అంత మాత్రమే కాదు, ఈజ్ ఎ గుడ్ హస్బెండ్ టు ది వైఫ్, అతని యొక్క భార్యకు కూడా ఒక మంచి భర్తగా ఉన్నాడు. ఈజ్ గుడ్ ఫాదర్ టు హిస్ కిడ్స్, ఆయన యొక్క చిన్న పిల్లలకి వారికి తన యొక్క చిన్న పిల్లల్ని కూడా తను ఎంతగానో ప్రేమించినటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నాడు. తన యొక్క భార్య అనేటువంటి ఎరిక ఆయన చనిపోయినటువంటి దినంన మరలా తర్వాత ప్రెస్ వారు వెళ్ళి ఈ విధంగా అడిగినప్పుడు తన బిడ్డలు, తన కూతురు 2-3 సంవత్సరాలు ఉన్నటువంటి కూతురు అడుగుతుందంట, మమ్మీ వేర్ ఈజ్ డాడ్ అనంటే ఆ భార్య తన బాధను అంతటిని కూడా కప్పిపుంచుకొని, మీ తండ్రి ఒక పని నిమిత్తం వెళ్ళి ఉన్నాడు, ఆ పనిని ముగించుకొని వస్తారు అని చెప్పి ఆ బిడ్డల్ని ఓదారుస్తూ ఉన్నది. ఒక ప్రక్కన చూస్తే సంవత్సరం వయసు ఉన్నటువంటి కుమారుడు ఉన్నాడు. ఆ చిన్న వయసులో ఆ సహోదరి తన భర్తను పోగొట్టుకుంటే ఎంత హృదయ వేదన ఉంటుంది. ఆ చిన్న వయసులో
ఆ ఆ బిడ్డలు తన తండ్రిని పోగొట్టుకుంటే రేపటి దినం తెలిసిన దినమున ఆ బిడ్డల యొక్క వేదన ఎంత ఉంటుంది. ఈ దినమున ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, తల్లిదండ్రులు బిడ్డల్ని చిన్న వయసు నుండే దేవుని యొక్క వాక్యంలో పెంచలేదు కాబట్టి బిడ్డలు మార్గం తప్పిపోతున్నారు. ఏదో టైలర్ రాబిన్సన్ ఒక్కడే ఆ యొక్క పిస్టల్ని పేల్చి చంపేశాడని నేను చెప్పడం కాదు, కానీ ఈ దినము యవ్వన బిడ్డలు అనేకమైనటువంటి మాదక ద్రవ్యాల్లోకి వెళ్ళిపోతున్నారు, అహాస్కరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు, వారి ఇష్టానుసారమైనటువంటి జాగ్రత్త క్రియల్లోకి యవ్వన బిడ్డలు వెళ్ళిపోతున్నారు. అంత మాత్రమే కాదు, వారిచ్చినటువంటి జీవితాన్ని స్వహస్తాలతో నాశనం చేసుకుంటున్నారు. ఈ విధంగా చార్లీ కిర్క్ అనే వ్యక్తి తన యొక్క డిబేట్స్ ఒక డిబేట్ని చూస్తే ఏమని ఉందంటే, ఒక యవన బిడ్డల దగ్గరికి వెళ్ళిపోయి, ఇదిగో మీకు దేవుడిచ్చినటువంటి యవన బలాన్ని దేవుని కొరకు మీరు ఉపయోగించండి అని చెప్తూ అనేక మంది యవన్లో తను ఒక నూతనోత్తేజాన్ని తీసుకొచ్చినట్లుగా ఒక డిబేట్లో నేను చూసి ఉన్నాను. అంత మాత్రమే కాదు, ఆ యొక్క మార్గంలోకి ఏ మార్గంలోకి మీరు రావాలి అని అంటే యేసు క్రీస్తు వారి యొక్క మార్గం మాత్రమే నిజమైన మార్గము. ఆ మార్గంలో నడచడం వల్ల మన పాపం అనే బంధకంలో నుండి బయటికి రాగలుగుతాము అని చెప్పి చార్లీ కిర్క్ అనే వ్యక్తి అనేక మందికి, హీఈస్ ఎ గుడ్ ఆడిటర్, హీ హెస్ గివెన్ వెరీ గుడ్ mentorship to all the people who has come to the youth, especially for the youth. He has given very good valuable points to their life. కానీ ఆ యొక్క టైలర్ రాబిన్సన్ అనే వ్యక్తి చంపినప్పుడు చాలా బాధ కలిగింది. ఇంకా ఆ వ్యక్తిని పట్టించినటువంటి వ్యక్తి ఎవరో తెలుసండి, తన కుమారుడు తప్పు చేశాడు అని చెప్పి తన తండ్రి తన కుమారుని పట్టించినాడు. ఎందుకనంటే నాకు అర్థమైంది ఏంటనంటే, తండ్రి ఆ యొక్క బాధ, కుమారుడు బంధింపబడతాడు, వాడు చంపబడతాడని తెలుసు, మరణ ఛాయలోకి వెళ్తాడని తెలుసు, కానీ నశించిపోతున్నటువంటి నా యవ్వన కుమారులు లాంటి కుమారులు ఇంకా అనేక మందిని బాగు చేయవలసినటువంటి వ్యక్తిని చంపి ఉన్నాడని చెప్పి తండ్రి తన బాధను కప్పిపుచ్చుకొని, అయ్యో ఒక మంచి వ్యక్తిని పోగొట్టుకున్నారని చెప్పేసి, ఇది చట్టరీత్యా తప్పు, నా కుమారుని రక్షిస్తే కనుక నా దేవునికి లేకపోతే నా దేశ చట్టానికి నేను వ్యతిరేకీకరణ అవుతానని చెప్పి తండ్రి ఒక వ్యక్తికి ఆయన ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, ఆ వ్యక్తి వెళ్ళి డిపార్ట్మెంట్కి ఇవ్వటము, వెంటనే మరుసటి దినంనే ఆ వ్యక్తిని పట్టుకోవటం జరిగింది. 10వ తారీఖున ఇది జరిగితే 11వ తారీఖున ఆ వ్యక్తి వెళ్ళి పోలీసులకు లొంగిపోయినట్లుగా తెలుస్తుంది. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నాను అని అంటే, ఈ దినం యవ్వన బిడ్డలు వారు నడవలసినటువంటి మార్గంలో వారు నడవలేకపోతున్నారు. ఎందుకు అనంటే, చిన్ననాటిలోనే తల్లిదండ్రులు సరైన వాక్యం అనే బీజంలో పిల్లల్ని పెంచకపోవటం వల్ల ఇదిగో దేవుని యొక్క వాక్యాన్ని ఉపదేశించడం కానీ, మంచి మార్గంలో నడుస్తున్న వారిని పాడు చేసేటువంటి మార్గంలోకి ఈ దినంలో యవ్వన బిడ్డలు వెళ్ళిపోతున్నారు. అటువంటి మార్గంలోకి వెళ్లకుండా ఉండనట్లుగా ఈ యొక్క చార్లీ కిర్క్ యొక్క జీవితము ఇది ఒక నాందిగా కనిపిస్తున్నది. కాబట్టి మన యవ్వన బిడ్డల్ని సరైన మార్గంలో నడిపించే తల్లిదండ్రులుగా మనం ఉందాం, వారిని దేవుని కొరకు పెంచేవారుగా మనం ఉందాం, దేవుని కొరకు వారిని ఎదిగేటట్లుగా చేద్దాము. దేవుని చేతిలో బాణం వలె మన బిడ్డలు వాడబడినట్లుగా మన బిడ్డల గురించి మనం హెచ్చరిద్దాము, ప్రేమతో చెప్దాము, దండిద్దాము, దేవుని కొరకు వారిని నిలబెడదాం. అటువంటి బాధ్యత దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. రెండో విషయం గురించి ఆలోచన చేసినట్లయితే, ఈ దినము తెలుగు క్రైస్తవులకి ఒక పాట ఏమిటి అనంటే, స్థిరపరచువాడవు అనంటూ, బలపరచువాడవు అనంటూ, ఇగో ఏదైనా చేయగలవు అనే పాట నా తమ్ముడు డానియల్ ప్రవీణ్ రాసి ఉన్నాడు. మంచిదే, తను ఒక ఆధ్యాత్మికమైన చింతనతో దేవుడు తనకిచ్చినటువంటి ఆలోచన విధానంతో ఆ పాట రాసి ఉన్నాడు. కానీ దేవుడు ఏదైనా చేయగలడు అనే పాటని చాలామంది రింగ్ టోన్స్గా పెట్టుకుంటున్నారు. ఎక్కడ చూసినప్పటికీ కూడా ఇది ఒక వైరల్గా వెళ్తున్నది. కానీ దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం? ఈ దినంన దేవుని కొరకు మనం స్థిరమైన హృదయము పునాదులు వేసుకునే వారుగా ఉంటున్నామా? పాట అయితే ఆయన చేయగలడు, ఆయన మహత్కార్యము చేయగలడు, ఆయన మహోన్నతమైన దేవుడు, ఏ పరిస్థితులైనా మార్చగలిగిన వాడు అని చాలా అందంగా ఆ లిరిక్స్ ఉన్నాయి, వాటిని పాడుకుంటున్నాం. బట్ నేను ఈ పరిశుద్ధతను ఆలోచించవలసింది ఏమిటనంటే, దేవుని కొరకు నువ్వేం చేయగలగాలనే ఆలోచన నీలో ఉన్నది.
దేవుని కొరకు నువ్వు ఎంతవరకు నిలబడాలనే ఆలోచన కలిగిన వాడిగా నువ్వు ఉంచున్నావు? దేవుని కొరకు స్థిరమైనటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని పెంపొందించుకునే అనుభవంలోకి నువ్వు రావాలని ఇష్టపడుతున్నావా? లేకపోతే దేవుని యొక్క మహత్ కార్యంలో నీ జీవితంలో చేసిన వాటిని నీ ముందు, నీ వెనుక ఉన్న వారిని, నీ ప్రక్కన ఉన్న వారికి నువ్వు ప్రచురపరిచే వ్యక్తిగా ఉన్నావా? ఈ పాటను మనం నేర్చుకుందాం. దేవా, నీ కొరకు నేను ఏం చేయగలుగుతాను? ఏదైనా చేయాలనే మనసు కలిగినటువంటి మనసు నాకు దయచేయ్యా. ఏదైనా నీ యొక్క సత్య సువార్తను ప్రకటించి నశించిపోతున్న ఆత్మల కొరకు నా వంతు నేను కృషి చేసేటువంటి అనుభవంలోకి నేను నడిపించు అనే పాటను మనం ఈరోజు ప్రారంభిద్దాం. ఎందుకనంటే ఆ పాట చాలా అద్భుతమైన పాట. తమ్ముడు తన ఆధ్యాత్మిక జీవితంలో తన యొక్క జీవిత యొక్క అనుభవ పాటల నుండి ఆ తమ్ముడు రాసి ఉన్నాడు. మంచిది, చాలా అందమైన పాటే. బట్ ఆ పాటల నుండి మనం దేవుని మహింపరుస్తున్నాం, ఆయన స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. స్థిరుడుగా ఉండాలని స్థిరపరచువాడవు, బలపరచువాడవు అని అంటున్నాం. కానీ నువ్వు స్థిరపడి ఆయన యొక్క నామాన్ని బలపరిచే వ్యక్తిగా ఉంటున్నావా? ఆయన నామాన్ని కీర్తించే వ్యక్తిగా ఉంటున్నావా? ఆయన నామాన్ని ఇతరులకు ప్రచురపరిచే వ్యక్తిగా ఉంటున్నావా? నీ జీవితంలో దేవుడు చేసిన మహత్ కార్యములను నశించిపోతున్న మానవాళి కొరకు నువ్వు ఒక వెలుగుగా వాటిని ప్రచురపరుస్తున్నావా? చీకటిలో అంధకారంలో మగ్గిపోతున్నటువంటి క్రైస్తవేతరులకి వెళ్ళి ఈ మాటలను తెలియచేస్తున్నావా? లేకపోతే నీ సెల్ ఫోన్లోనే రింగ్ టోనులుగా పెట్టుకుంటున్నావు, లేకపోతే ఆ పాటలను పదే పదే వింటున్నావు. వినాలి ఆ మాటలను పాటక రూపంలో నువ్వు నేర్చుకొని ఆ మాట యందు స్థిరుడుగా ఉండాలి అని అంటే మొదట నీలో దేవుని యందు స్థిరత కలిగినటువంటి జీవితం ఉండాలి. ఈ రెండు విషయాలు నా యొక్క హృదయ అభిలాషలో నుండి మీతో పంచుకోవాలని ఆశపడి నేను పంచుకుంటున్నాను. అయితే ఈ దినము ఈ మాటలు తర్వాత ఈ పాటల్లో నుండి రెండోది చార్లీ కిర్క్ యొక్క జీవితం నుండి రెండు అంశములు తీసుకొని ఒక అంశాన్ని నేను సిద్ధపరచుకున్నాను. అవిశ్వాసము, అపనమ్మకము మన జీవితంలో ఉండితే ఏ మాత్రం కూడా ప్రయోజనం లేదు. ఈ మాట నేను అంటాం కాదు, దావీదు మహారాజు గారు కీర్తనకారుడు రాస్తాడు. రండి, ఆసావు గారు రాసినటువంటి కీర్తన 78వ సంకీర్తనలోకి మనం వెళ్దాం. 78వ సంకీర్తన 22వ వచనాన్ని మనం చదువుకుందాం. వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, ఆయన దయచేసినటువంటి రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. ఈ రెండు మాటలు దేవుడు మన వినికిల్లో దీవించిన గాక. ఈ అంశంను తీసుకొని కొన్ని అంశంలోకి మనం వెళ్దాం. ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ కనిపిస్తున్న మాట ఏమిటంటే పైన 21వ వచనం కూడా చూడండి. యెహోవా ఈ మాట విని కోపగించెను, యాకోబు సంతతిని దహింపు వేయుటకు అగ్ని రాజెను, ఇశ్రాయేలు సంతతిని హరించి వేయుటకు కోపము పుట్టెను. దేవునికి కోపం రేగి అప్పుడు ఈ మాటలు రాస్తున్నారు. ఏమనంటే వారు అనగా ఇశ్రాయేలు జనాంగము, వారు అనగా మన పితరులు, దేవుని చేత ప్రణాళిక చేయబడినటువంటి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనాంగం గురించి ఒక బాధతో, ఒక వేదనతో రాస్తున్నటువంటి మాటలుగా మనకి తెలుస్తున్నది. వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయేది. దేవుడు వారికి ఇక్కడ ఒక ఆలోచన మనం చేసినట్లయితే 70 మందితో ప్రారంభించబడినటువంటి ఆ సంతతి ఐగుప్తు దేశంలోకి వెళ్ళి వారు 70 నుండి 4 లక్షల మందికి పైగా వారు అభివృద్ధి పరచబడి దేవుడు అభివృద్ధి పరిస్తే ఆ అభివృద్ధిలో వారు దేవుని సంతోషింప చేయవలసింది బదులుగా, దేవుని యందు విశ్వాసతలో నిలిచి ఉండవలసింది బదులుగా వారి అవిశ్వాసంలోకి వెళ్ళిపోయినట్లుగా ఉన్నారు. అంత మాత్రమే కదా, అపనమ్మకం కలిగినటువంటి జీవితంగా ఉన్నారు. అయినా కొంత వారు చేసినటువంటి విజ్ఞాపన, వారు పడుతున్నటువంటి ఆ చాకరి బ్రతుకు, వారు పడుతున్నటువంటి ఆ స్లావరీ లైఫ్లో నుండి విడుదల ఇవ్వాలని ప్రార్థన చేసినప్పుడు తన సేవకుడైనటువంటి మోషే గారిని దేవుడు ఎన్నుకొని అక్కడికి ఐగుప్తు దేశానికి పంపించి అక్కడ అనేకమైన ఆ రాజు విడిచిపెట్టినటువంటి పరిస్థితుల్లో అనేకమైన అద్భుత కార్యములు చేసి, ఇదిగో సముద్రంని పాయలుగా చేసి తన ప్రజలు ఆరిపోయే నేలగా చేసి నడిపించినటువంటి దేవుడు కాదా? లేకపోతే వారు ప్రజలు అడవుల్లో వెళ్తున్నప్పుడు వారికి పగలు మేఘ స్తంభంగాను రాత్రి అగ్ని స్తంభంగాను ఉండి దేవుడు వారిని నడిపించలేదా? వారికి ఆహారం ఎక్కడ కొదువు కాకుండా ఆ అడవుల్లోనే వారికి నీటిని ఏర్పాటు చేసినటువంటి దేవుడు కాదా? అంత మాత్రమే కాదు, వారికి దాహం వేస్తున్నప్పుడు
బండలో నుండి నీళ్లను ఉబికింప చేసినటువంటి దేవుడు కాదా? ఇంతటి మహత్కార్యములు దేవుడు చేస్తే ఇశ్రాయేలు జనాంగము దేవుణ్ణి మర్చిపోయి దేవుని యందు అపనమ్మకం కలిగిన వారుగా వారు ఉన్నారు. దేవుని యందు నమ్మకం లేనటువంటి జీవితంగా వారి జీవితం ఉంది. ఈజ్ టుడే డు వి హ్యావ్ ది ఫెయిత్ఫుల్ టువర్డ్స్ ది గాడ్? డు వి హ్యావ్ ది ఫెయిత్ టువర్డ్స్ ది గాడ్? డు వి హ్యావ్ ది ఫెయిత్ టువర్డ్స్ ది వర్డ్ ఆఫ్ గాడ్? ఈ దినము మనం ఏం చేస్తామనంటే దేవుని యందు విశ్వాసం కలిగిన వారిగా కాకుండా అవిశ్వాసమైనటువంటి జీవితం మనం జీవిస్తున్నాము. అవిశ్వాసమైనటువంటి బ్రతుకు మనం బ్రతుకుతున్నాము. అవిశ్వాసము మనల్ని ఎక్కడికి నడిపిస్తుందంటే అపనమ్మకం. We can't believe what is going in front of our eyes, what is happening in front of our eyes. But today we are in the darkness of our life. మన జీవితం ఒక చీకటి అంధకారంలోకి వెళ్తున్నది. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి మంచిగా తెల్లమైనటువంటి పరిస్థితులన్నిటిని కూడా దేవుడు ఏర్పాటు చేస్తుంటే, దేవుడు అనుగ్రహిస్తుంటే వారు దేవుని యందు అపనమ్మకం కలిగిన వారుగానే వారు నిలిచిపోయినట్లుగా తెలుస్తుంది. వారిలో అవిశ్వాసం నందు ప్రతిష్ఠించబడిన వారుగానే వారు కనిపిస్తున్నారు తప్ప దేవుని యొక్క మహాకార్యములను బట్టి వారు అనుమానం కలిగే వారుగానే ఉన్నారు. అంటారు కదా, ఇదిగో మేము అక్కడ ఉండినట్లయితే ఆకుకూరలు తిని మేము బ్రతుకుతాం కదా, ఎందుకని మమ్మల్ని అడవుల్లోకి తీసుకొచ్చి చంపేయటానికి తీసుకొచ్చేవా అని చెప్పి దైవ సేవకుడైన మోషే గారి మీద మాత్రమే కాదు కానీ దేవుని మీద కూడా సనుక్కున్నటువంటి ప్రజలుగా ఇశ్రాయేలు జనాంగము ఉన్నట్లుగా తెలుస్తున్నది. నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, ఈ మాటలు మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటో తెలుసా? దేవుడు నిన్ను నన్ను జీవింప చేస్తున్నాడు. 2020 సంవత్సరము, 21 సంవత్సరము, 22 సంవత్సరం, 3 సంవత్సరాలు కరోనాతో, కోవిడ్తో ఎంతమంది చనిపోయిన వారు మన జీవితంలో మనం చూడట్లేదు. ఎంతమందిని మన సొంత వారిని మనం పోగొట్టుకున్నాము, ఎంతమందిని మనకు కావాల్సిన ఆప్తులు మనం పోగొట్టుకున్నాము, మన తోటి సహోదరుల్ని మనం పోగొట్టుకున్నాం, మన భర్తని, మన భార్యని, మన పిల్లల్ని మనం పోగొట్టుకున్నాం, మన తల్లిదండ్రులను పోగొట్టుకున్నాం. కానీ దేవుని యందు విశ్వాసత నీలో నిల్చుండినట్లుగా దేవుడు నిన్ను నన్ను జీవింపచేస్తే ఎంతవరకు మనం విశ్వాసత యందు నిల్చుండేవారుగా ఉంచినాం. మన పితరుల వలె దేవుడు విశ్వాసకరమైనటువంటి కార్యములు చేస్తున్నప్పటికీ కూడా ఇంకనూ మనలో అవిశ్వాసమే మన మీద ఏలుబాటు చేస్తున్నదా? ఇంకనూ కూడా అవిశ్వాసమే మన మీద తాండవం చేస్తున్నదా? ఇంకనూ కూడా దేవుని యందు నిరీక్షణ కలిగిన వారికి కాకుండా నిరీక్షణ లేని జనుల వలె మనం జీవించేవారుగా ఉంటున్నామా? ఈ దినం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఒకవేళ నీ పితరుల వలె అవిశ్వాసకరమైనటువంటి జీవితంలో ఉన్నట్లయితే దేవుడు నీ పట్ల అన్ని అద్భుతమైన కార్యములు చేస్తున్నా, అన్ని ఆశ్చర్యమైన కార్యములు చేస్తున్నా, అంతగా నీ జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నా, ఇంకను కూడా నాకేం చేశాడు అని చెప్పి అపనమ్మకాన్ని నువ్వు ప్రదర్శింప చేస్తున్నావా? అవిశ్వాసంగా నీ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తున్నావా? ఈ పరిశుద్ధ దినం అటువంటి అపనమ్మకం కలిగిన వారిగా నువ్వు నేను ఉండకూడదని దేవుడు నిన్ను కొన్ని హెచ్చరికలు ఈ దినం నీకు నాకు చేస్తున్నాడు. అవిశ్వాసం వల్ల కలిగేటువంటి ఫలితాన్ని ఏంటో కొన్ని విషయాలు దేవుడు తెలియచేయాలనుకున్నాడు. దేవుణ్ణి మనము అవమానించటమే, దేవుణ్ణి మనం సందేహించటమే మన జీవితాలకు అదొక శాపంగా మార్చబడిందనే విషయాన్ని నువ్వు నేను తెలుసుకోవాలని కోరుకుంటాం. నువ్వు నేను ఏదో శాపం ఎక్కడి నుండో వచ్చింది కాదు. అవిశ్వాసమే శాపానికి నాంది, అపనమ్మకమే శాపానికి నాంది. ఎట్లా చెప్పమంటారా? దేవుడు వారిని అడవుల్లో నడిపిస్తున్నారు, నీటిని ఇస్తున్నాడు, ఆహారాన్ని సమకూరుస్తున్నాడు. చివరికి దేవదూతలు తినేటువంటి మన్నాను తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనాంగమైన మన పితరులకు ఇచ్చినప్పుడు వారు దాంతో తృప్తి పొందక మాకు ఆహారం లేదని వారు ఘోషిస్తున్న సమయంలో పూరెళ్లను ఆయన నింపి వారి మొండెంలో వారి యొక్క గొంతుకలు ఉండగానే వారు ఇంకను కూడా దేవుని పట్ల అవిశ్వాసాన్ని, అపనమ్మకాన్ని తిండుకోయే వారికి ప్రాధాన్యత అయిపోయింది. దేవుని కొరకు ప్రాధాన్యత లేదు. ఈ దినం మన విశ్వాస జీవితము దేని గురించి మనం ప్రాధాన్యత చూపిస్తాం? దేవుని కొరకు మనం ప్రాధాన్యత ఇచ్చేవారుగా ఉంటున్నామా? దేవుని కొరకు నిల్చుండేవారుగా మనం ఉంటున్నామా? దేవుణ్ణి మన జీవితంలో ప్రతిష్ఠించుకునేవారుగా ఉంటున్నామా? దేవుని యందు నిలిచి మన విశ్వాసనందు మనము దేవునికి విశ్వాసం కలిగినటువంటి విశ్వాసగా ఉన్నామని ఆయన సాక్షిగా నిలబడేవారుగా ఉంటున్నామా? ఈ దినం మనం జ్ఞాపకం చేసుకుందాం నా ప్రియ సహోదరుడు, నా ప్రియమైన సహోదరి. అయితే అవిశ్వాసం వలన కలిగేటువంటి ఫలితాలు ఏంటో, దాని ద్వారా మనకు వచ్చేటువంటి శాపములు ఏంటో
కొన్ని విషయాలు ఈ దినం నేను తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. రండి, పరిశుద్ధ లేఖన గ్రంథంలో సవివరంగా తెలియజేయబడిన కొన్ని అంశాలు మనం నేర్చుకుందాం. యెషయా గ్రంథము 28వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం ఈ విధంగా రాయబడి ఉన్నది. యెషయా గ్రంథం, let us come to Isaiah 26th chapter 16th verse, 28th chapter 16th verse. ప్రభువు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. Those who have the faith, they won't have they won't have that much of pressure in their faithful life. అయితే ఇదేనా నువ్వు దేని ఎందుకు కలవరపడుతున్నావు? నీ హృదయంలో కలవరపడకుడి అని యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నారు కదా. నీ హృదయం దేనితో కలవరపడుతున్నాయో ఒక్క విషయం నేను ఇక్కడ చెప్పాలని ఇష్టపడుతున్నాను. చూడండి, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడు ఆయనే కదా. నిజమే కదా. నీ జీవితంలో నిన్ను తల్లి గర్భంలో పిండంగా వేసిన వాడు ఆయనే కదా. ఆ తల్లి గర్భంలో పిండంగా వేసినటువంటి దేవుని యందు విశ్వాసతనందు నువ్వు నిల్చుండే వాడిగా ఉన్నావా? లేకపోతే ఇంకనూ కూడా దేవుడు నాకేం చేస్తున్నాడు, నాకంటే ఇదిగో వాడు దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు, వాడు భ్రష్టకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు, వాడు ఎంతగానో దీవింపబడ్డాడు, వాడు ఎంతగానో ఆస్వాదింపబడ్డాడు, వాడు ఎంతగానో ఆనందమయమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడు అని నువ్వు అనుకుంటున్నావా? కాదు నా ప్రియ సహోదరుడా. ఒకవేళ నీ ముందున్నటువంటి వ్యక్తి ఒకవేళ ఆర్థికంగా స్థిరుడుగా ఉండవచ్చు, ఆర్థికంగా వాడు ఎంతగానో హెచ్చింపబడిన వాడిగా ఉండవచ్చు, కానీ వాడి జీవితంలో సంతోషం ఉండదో లేదో నీకు తెలుసా? వాడు ఒకవేళ బయట చూసినట్లయితే సంతోషంగా కనిపించి ఉండవచ్చు, లేకపోతే వాడు నీ కళ్ళ ముందు ఎంతగానో ఆనందమయంగా తన జీవితం ఉండవచ్చు, కానీ తన అంతర్భాగాన్ని గురించి ఆలోచన చేసినట్లయితే తన కుటుంబ జీవితము సంతోషకరంగా ఉండదు, తన వ్యక్తిగత జీవితం సంతోషకరంగా ఉండదు, శరీరంలో అనారోగ్యత వచ్చి ఇదిగో సరైన ఆహారం తినలేనటువంటి వాడు. అందుకనే గ్రంథకర్త రాస్తారు కదా, అయ్యా నాకు తగినంత ఆహారము ఇవ్వు అని అంటాడు. మన జీవితంలో తగినంత ఆహారంతో మనం తృప్తి పొందిన వారిగా మనం ఉంటున్నామా? లేకపోతే ఆహారము కొరకే దొంగ పనులు చేస్తూ, ఆహారము కొరకే ఇతరులను నరహత్య చేసేటువంటి బ్రతుకులో మనం బ్రతుకుంటున్నదా? కాదు. నరహత్య అంటే ఏదో కత్తితో వెళ్ళి పడవటం కాదు, కానీ వారి జీవితంలోకి వెళ్ళిపోయి వారిని ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ, భౌతికంగా కానీ వారిని దుఃఖపరచటమే అది సరైనటువంటి నరహత్యని పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుండి అంటూ కనిపిస్తున్నది. ఏదో నువ్వు మెర్సీ కిల్లింగ్ అని అంటారు కదండి, ఏదో ఇతరుల పట్ల ప్రేమ ఉన్నట్లుగా చూపిస్తూ అంతరంగంలో వారి మీద కోపం పెట్టుకోవటం. అందుకని దేవుడు బాహ్య రూపాన్ని చూసేటువంటి వాడు కాడు, ఆయన అంతరంగాన్ని పరిశోధించే వాడై ఉన్నాడు. అందుకని దావీదు మహారాజు గారు రాస్తారు కదా, అయ్యా నా శుద్ధ హృదయం నాకు దయచేమో అన్నటువంటి దావీదు గారే పైన నన్ను పరిశోధించుము, నన్ను పరిశీలించుము అని అంటున్నాడు. నాలో శుద్ధ హృదయం కలుగచేయము. ఈ దినం నీవు స్థిరమైన పునాదులు బడిన వ్యక్తివైతే నీ జీవితంలో విశ్వాసంలో పెంపొందింపబడినటువంటి వ్యక్తిగా ఉంటావు. నీ జీవితంలో ఒక స్థిరమైన పునాదులు, దేవుని వాక్యమైన పునాదులను వేసుకున్నట్లయితే నీ జీవితంలో నమ్మకం కలిగినటువంటి వ్యక్తిగా ఉంటావు. దేవుని కొరకు స్థిరమైన పునాదులు వేయబడిన వాడవైతే కనుక నువ్వు కదల్చబడినటువంటి విశ్వాసతనందు నిల్చుండేటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావు. నీ జీవితం ఈ దినంలో ఎలా ఉన్నది? మన పితరులైనటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు అంతగా నడిపిస్తుంటే పగలు మేఘ స్తంభంగాను, రాత్రి అగ్ని స్తంభంగాను ఉంటూ దేవదూతలు తినేటువంటి ఆ యొక్క మన్నాను ఇచ్చినప్పుడు, వారి కడుపు నిండా ఆహారాన్ని భుజించినప్పుడు వారు మదించి ఏ విధంగా అయితే అవిశ్వాసానికి, అపనమ్మకంలోకి వెళ్ళిపోయి ఉన్నారో, ఈ దినం నీవు నేను అటువంటి జీవితంలోకి వెళ్తున్నామా? వద్దు నా ప్రియ సహోదరుడా. మన జీవితాలు శాపగ్రస్తంగా మార్చబట్ట కొరకు కాదు కదా దేవుడు నిన్ను నన్ను ఈ భూమి మీద ఉంచినది. నిన్ను నన్ను ఈ భూమి మీద ఉంచింది ఆయన యందు విశ్వాసనందు మనం నిల్చుండుట కొరకే కదా. అందుకని పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఉన్నది కదా, నీలో ఆవగింజంత విశ్వాసం ఉన్నట్లయితే దేవుని కార్యాన్ని చూస్తావు. మనలో అటువంటి విశ్వాసం ఉన్నదా? మనలో అటువంటి విశ్వాస పునాదులు వేసుకున్నటువంటి వారికి ఉన్నామా? ఇదిగో అందుకని పేతురు గారు, నువ్వు క్రీస్తునే బండ మీద కట్టబడదువు అని అంటున్నాడు కదండి. ఈ దినం మనం కూడా క్రీస్తునే బండ మీద కట్టబడే వారిగా ఉన్నామా? బండ మీద కట్టబడినప్పుడు అది స్థిరమైన పునాదులుగా ఉంటాయి. అదే ఇసుకలో కట్టబడితే ఆ పునాదులు కూల్చివేయబడతాయి. నా ప్రియ సహోదరుడా, ఈ మాటలు వింటున్నా నీవు క్రీస్తునే బండ మీద నువ్వు కట్టబడదు. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయిగా
నీ విశ్వాస జీవితం ఉండాలి. నువ్వు అమూల్యమైన తలరాయిగా ఉన్నావా, లేకపోతే పాడైపోయినటువంటి శాపగ్రస్తమైనటువంటి మూలరాయిగా నువ్వు ఉన్నావా? నీ కుటుంబానికి, నీ వ్యక్తిగత జీవితానికి, నువ్వు ఇతరులకు ఒక శాపగ్రస్తమైనటువంటి నీ బ్రతుకు ఉన్నదా, లేకపోతే దేవుని కొరకు నీవు అమూల్యమైన రాయిగా మార్చబడ్డావా? ఎప్పుడైతే నువ్వు అమూల్యమైన రాయిగా మార్చబడతావో, విశ్వాసతనందు నువ్వు పెంపొందింపబడిన వాడిగా ఉంటావు, దేవుని నమ్మకం కలిగినటువంటి వ్యక్తిగా ఉంటావు. నీ జీవితంలో కష్టాలు రావని నేను అన్ను, కీడులు రావని నన్ను, వేదనలు రావని నన్ను, బాధలు రావని నన్ను, కానీ నీకు ఎన్ని వచ్చినప్పటికీ కూడా ఇదిగో నేను వెనుకకు తిరిగి చూడను. నా ముందు ఉన్నటువంటి నా విశ్వాసతని కాపాడుకొని ఆయన కొరకు నేను సాక్షిగా ఆహుతి అయిపోతున్నా, నేను కదల్చబడుతున్నా, చనిపోతున్నా, ఇదిగో నన్ను కోసివేస్తున్నా, నన్ను మంటలు వేసి నన్ను బాధిస్తున్నా, నా ముందు ఉన్నది ఆ సిలువ అని చెప్పి నువ్వు తెలుసుకున్నట్లయితే విశ్వాసతనందును కాపాడబడతావు. కానీ ఈ దినంలో అనేక మంది క్రైస్తవులు బాధలు కలుగుతున్న సమయంలో, శ్రమలు కలుగుతున్న సమయంలో, దేవుడిని నమ్ముకున్నాం, నా జీవితంలో కష్టాలే వచ్చినాయి, దేవుడిని నమ్ముకున్నాం, మా జీవితం నష్టాలే వచ్చినాయి, దేవుడిని నమ్ముకొని ఉన్నాం, మేము ఉన్నది కూడా పోగొట్టుకున్నాం అని అంటూ ఇంకా నువ్వు ఈ లోక భోగ భాగ్యముల కొరకే నువ్వు వెతుకుతున్నావా? ఈ లోక ఆచారాల కొరకే నువ్వు చూస్తున్నావా? నువ్వు క్రైస్తవుడు అయి ఉండి క్రైస్తవేత్తరులతో నువ్వు కలిసిపోయి వారి వల్లే దేవునికి అయిష్టకరమైనటువంటి క్రియలు చేసే వ్యక్తిగా ఉంటున్నావా? ఏదైనా దేవుడు నీతో నాతో చెప్తున్నటువంటి మాట ఏమిటో తెలుసా? నీలో అవిశ్వాసం తీసుకొని, అపనమ్మకాన్ని తీసుకొని, స్థిరమైన మూల రాయిగా, అది దేవునికి ఇష్టమైన రాయిగా, క్రీస్తు అనే బండ మీద కట్టబడేటువంటి రాయిగా నీ జీవితం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నా ప్రియ సహోదరుడా, అటువంటి విశ్వాసను మారాలని కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే ఇంకా నువ్వు అదే నీ అవిశ్వాసంలో కలవరపడుతూ ఉన్నట్లయితే నీ జీవితం ఒక శాపగ్రస్తంగా మార్చబడుతుంది. నీ జీవితం ఒక శాపం అయితే నీ కుటుంబంలో శాంతి ఉండదు, సమాధానం ఉండదు, కుటుంబం అంతా కూడా అది ఒక శాపగ్రస్తమైన కుటుంబంగా మార్చబడుతుంది. నీకు అక్కడితో ఉండిపోయే శాపం మాత్రమే కాదు, కానీ తర్వాత తరతరాలు కూడా అది శాపగ్రస్తమైనటువంటి జీవితాలుగానే ఉంటుంది. అటువంటి శాపగ్రస్తమైనటువంటి జీవితం నీ నుండే విడుదల పొందాలని అంటే నువ్వు దేవుని యొక్క విశ్వాసతను కట్టబడాలి. దేవుని యొక్క నమ్మకం కలిగినటువంటి నమ్మకత్వమైనటువంటి ఒక మూలరాయిగా నువ్వు మార్చబడాలని ఈ మాట ద్వారా అర్థమవుతున్నది. రెండో అంశంలోకి వెళ్ళినట్లయితే రోమీలకు రాసిన పత్రికలోకి వెళ్దాం. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 20వ వచనాన్ని మనం గమనిస్తే ఇక్కడ కనిపిస్తున్నది చూద్దాం రండి. లెట్ us come to Romans 11th chapter 28th verse. అక్కడ ఉన్నది ఏంటంటే, మంచిది వారు అవిశ్వాసంను బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడుము. ఇక్కడ 3 విషయాలు మనకు కనిపిస్తున్నాయి. మన పితరుల గురించి అక్కడ చెప్తూ, రెండోదిగా నీవైతే అంటే హీఈస్ గివింగ్ ది ఎగ్జాంపుల్ హౌ అవర్ ఎల్డర్స్ హ్యాస్ బీన్ డన్, హౌ అవర్ ఎల్డర్స్ హ్యాస్ బిల్డ్ దేర్ అన్ఫెయిత్ టువర్డ్స్ ది గాడ్. దేవుని యందు అవిశ్వాసాన్ని ఏ విధంగా వారు బిల్డ్ చేసుకున్నారో నీ జీవితంలో అవిశ్వాసాన్ని నువ్వు బిల్డ్ చేసుకోకుండా యూ హ్యావ్ టు రీబిల్డ్ యువర్ ఫెయిత్ఫుల్ లైఫ్, యూ హ్యావ్ టు రీబిల్డ్ యువర్ స్పిరిచువల్ లైఫ్, యూ హ్యావ్ టు రీమేక్ వాట్ ఎవర్ వీ హ్యావ్ ఫర్గటెన్ వాట్ ది గ్రేట్ మిరకల్స్ గాడ్ హ్యాస్ బీన్ డన్ ఇన్ అవర్ లైఫ్. బట్ టుడే హ్యావ్ యూ ఫర్గటెన్ ది మిరకల్స్ ఆఫ్ గాడ్? నువ్వు దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుత కార్యములను నువ్వు మర్చిపోయావా? దేవుడు అద్భుతమైన కార్యములు మన పితరుల జీవితంలో చేస్తుంటే వారు మర్చిపోయారండి. తిన్నారు, తాగారు, వారు విడిచిపెట్టేశారు. కానీ నీవు అటువంటి విడిచిపెట్టే వాడిగా ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని ఉదాహరణకి ఇక్కడ అంటున్నాడు కదా, మంచిది వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడి, అంతే అవిశ్వాసం వల్ల వారు అడవుల్లో చనిపోయినట్లు ఉన్నారండి. దిక్కులేని చావు చనిపోయినట్లుగా కలుస్తున్నది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే అక్కడ కనిపిస్తుంది, ఒక్క దిన 23,000 మంది వారు నశించిపోయినట్లుగా తెలుస్తుంది. విరిచివేయబడ్డారండి వాళ్ళు. నీవు అట్లా విరిచివేయబడకూడదని, నేను అటువంటి విరిచివేయబడినటువంటి బ్రతుకు, భ్రష్టకరమైన శాపగ్రస్తమైన బ్రతుకు మనలో రాకూడదని దేవుడు నిన్ను నన్ను ప్రేమగా హెచ్చరిస్తున్నాడు. నీవు విరిచివేయబడకుండా వారి వల్లే అవిశ్వాసంలో నిల్చుండేవారుగా కాకుండా దేవుని విశ్వాసం నందు నిలిచి ఉండటం మాత్రమే కాదు గర్వింపకోకుండా భయం కలిగి నువ్వు ఉండు అనే మాట ఇక్కడ గర్వింపక భయపడము. మనం దేవునికి భయపడే వారిగా ఉన్నామా? ఈ దినము
గర్వం అనేది మానవుని ఏలుబాటు చేస్తుంది. చిన్న పిల్లల్ని కదిపిన వారి గర్విష్ఠులుగానే మాట్లాడుతున్నారు. అయ్య బాబు ఇది వద్దు అనంటే నీకేం తెలుసు అని తల్లిదండ్రులను అంటున్నారు. లేకపోతే తల్లిదండ్రులను సనుక్కునేటువంటి పరిస్థితులు, తల్లిదండ్రులను చాలా విచ్చలవిడిగా మాట్లాడేటువంటి పరిస్థితులు. ఒకానొక సమయంలో తల్లిదండ్రులు ఎదురుగా నిలబడి ఏదైనా జవాబు చెప్పాలనంటే భయపడేటువంటి జీవితాలు. ఎదురున్న తల్లిదండ్రులు ఏదైనా దండిస్తుంటే వీరు మూర్ఖ స్వభావంతో మాట్లాడుతున్నారు. రెండోదిగా చూసినట్లయితే ఇంకా వారంతటికి వారుగా ఫ్రస్ట్రేషన్కి లోనైపోయి వారి జీవితాలను అగాంతరంగా ముగించుకుంటున్నారు. దేని కొరకు? నీలో ఉన్నటువంటి ఆ గర్వపు హృదయ, ఆ ఈగోయిస్టిక్ సిస్టమ్ అనేది చచ్చిపోవాలి. మన పితరులు కూడా అదే విధంగా గర్వించి వారు దిక్కులేని చావు చనిపోయి ఉన్నారు. నేను అటువంటి దిక్కులేని చావు చనిపోకూడదని నువ్వు గర్వపడొద్దమ్మా నా కుమారుడా, నా గర్వపడొద్దు నా కుమారి. భయపడు, దేవుని వాక్యానికి భయపడు, దేవుని యొక్క విశ్వాసతకు నువ్వు భయపడు, దేవుడు యందు నమ్మిక యందు భయపడు. నువ్వు స్థిరమైన మూలరాయిగా మార్చబడతావు. నీ జీవితంలో అటువంటిది ఉండాలని అవిశ్వాసంను బట్టి విరిచివేయబడినటువంటి మన పితరు వల్లే కాకుండా విశ్వాసంతో నిలవించండి స్థిరమైన పునాదులు ఒక మూలరాయిగా నువ్వు నేను మార్చబడాలని దేవుడు నన్ను ఈ దినం హెచ్చరిస్తున్నాడు. ఆయన ప్రేమతో నన్ను హెచ్చరిస్తున్నాడు. నీలో అటువంటి విరిచివేసేటువంటి గర్వం ఉన్నదా? నీలో ఇతరులను కృంగదీసేటువంటి, అపహాస్యం చేసేటువంటి, ఇతరులను బాధ పెట్టేటువంటి లక్షణాలు ఉన్నట్లయితే వాటిని విరిచిపెట్టు. గర్వాన్ని చంపివేసి దేవుడు చూసిన భయం కలిగిన వాడిగా ఉండు, అనగా భయభక్తులు కలిగిన వాడిగా ఉండు. ఒక విషయం నేను చెప్పాలని ఇష్టపడతాను. తన యాకోబు యొక్క కుమారులు 12 మంది ఉన్నారు. ఆ 12 మంది వారు గర్విస్తూ ఉన్నారు. ఒక లోబడినటువంటి వ్యక్తి ఉన్నాడు, యోసేపు గారు. ఆ యోసేపు గారు ఏం చేస్తున్నాడంటే తన అన్నలు తన మీద అంత భయంకరమైన దాడి చేస్తున్నా ఏమాత్రం కూడా తను ఎదురు తిరగలేదండి. వారు గోతులు వేశారు, అక్కడ కూడా సరిపోదు అని చెప్పి మరలా బయటికి వాళ్ళే తీసి అమ్మివేసి ఉన్నారు. ఆ జరిగినటువంటి క్రియలే వారి యొక్క గర్వాన్ని అణిచేటువంటి దిక్కు లేనటువంటి ఒక రోజు అనేది వారి జీవితంలో వస్తుందని వారు ఎరగలేదు. చివరికి ఏ వ్యక్తినైతే వారు అపహాస్యం చేస్తున్నారో, ఏ వ్యక్తినైతే వారు తోలనాన్ని మాట్లాడినారో, ఏ వ్యక్తినైతే వారు అమ్మివేసి ఉన్నారో, ఏ వ్యక్తినైతే వారు కించపరిచారో, ఏ వ్యక్తినైతే బాధపరిచారో, ఆ బాధ అంతటిని కూడా యోసేపు గారి జీవితంలో ఆశీర్వాదంగా మార్చబడింది. వీరి జీవితంలో శాపగ్రస్తంగా మార్చబడింది. ఆ ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తి దగ్గరికి ఈ శపించబడినటువంటి వ్యక్తులు కష్టంలో, దుఃఖంలో, బాధలో, వేదన ఉన్నటువంటి వారు వెళ్ళి భయపడేటువంటి పరిస్థితులు అయినాయి. ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా? యోసేపు గారు గర్వించలేదు, దేవునికి లోబడ్డాడు, భయపడ్డాడు. దేవుడు ఉన్నతంగా తనను ఆస్వాదించి ఉన్నాడు. ఇదేనా నీ జీవితం, నా జీవితం ఎలా ఉన్నదో ఒక్కసారి పరీక్ష చేసుకుందామా? మనం మన పితరుల వల్ల విరిచివేసేటటువంటి పరిస్థితుల్లోకి, ఆ శాపగ్రస్తుల బ్రతుకుల్లోకి వెళ్ళకముందే యోసేపు గారి వలె తగ్గించుకొని దేవుని వైపు విశ్వాసతను చాటిద్దాం, విశ్వాసతను కాపాడుకుందాం, నమ్మకంలో నిల్చుండే వారికి మనం ఉందాం. ఆ నమ్మకమే మన నిత్య రాజ్యానికి చేరుస్తుంది. ఆ నమ్మకం నందు మన జీవిత పునాదులు కట్టబడతాయి. మన తర్వాత తరాలు బిడ్డలకి కూడా మన విశ్వాసంతో నిల్చుండే పునాదులు ఇచ్చిన వారుగా అవుతాం. నమ్మకాన్ని పంచిపెట్టే వారుగా మన జీవితాలు ఉంటాయి. 3వ అంశంలోకి వెళ్దాం. 3వ అంశాన్ని మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రికలోకి మనం వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. 3వ అధ్యాయం 12వ వచనం ఈ విధంగా ఉంది: సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవని అందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనండి. దుష్ట హృదయం ఒకవేళ మనలో ఉన్నదా? ఎప్పుడైతే నీలో అవిశ్వాసం ఉంటుందో దుష్ట హృదయం వస్తుంది. నీలో ఎప్పుడైతే అపనమ్మకం ఉంటుందో దుష్ట హృదయం అనేది నీలో వస్తుంది. ఒకవేళ నీలో అటువంటి దుష్ట హృదయం ఉన్నదేమో జాగ్రత్తగా చూచుకొనండి. ఇట్స్ అ వార్నింగ్. జాగ్రత్త అనేది ఇట్స్ ఎ కాషన్. గాడ్ ఈస్ గివింగ్ కాషన్ టుడే. ఈ దినం దేవుడు నీకు నాకు ఒక హెచ్చరికను ఇస్తున్నాడు. ఏంటే, నీలో దుష్ట హృదయం ఉన్నదా? నీ దుష్ట హృదయం నిన్ను అవిశ్వాసతలోకి నడిపిస్తున్నది. నీ దుష్ట హృదయం నిన్ను అపనమ్మకములతోకి నడిపిస్తున్నది. అటువంటి దుష్ట హృదయాన్ని నీలో నుండి పారద్రోలాలని దేవుడు కోరుకున్నాడు. ఎప్పుడైతే ఆ దుష్ట హృదయాన్ని పారద్రోలుకుంటావో నీలో విశ్వాసం పెంపొందింపబడుతుంది. ఎప్పుడైతే ఆ దుష్ట హృదయం నీలో నుండి తీసివేసుకుంటావో నువ్వేం చేస్తావో తెలుసా? దేవుని నమ్మిక చేయబడి దేవుని యొక్క చేతిలో బాణం వలె
వలె వాడబడతావు. దేవుని కొరకు రోషంగా నువ్వు జీవించగలుగుతావు. దేవుని యొక్క వాక్యాన్ని చాటించగలుగుతావు. దేవుని కొరకు సాక్షిగా నువ్వు ఉండగలుగుతావు. నీలో అటువంటి దుష్ట హృదయం ఈ దినం ఉన్నట్లయితే, దేవా నాలో దుష్ట హృదయం ఉన్నది కాబట్టి మీలో ఉన్నటువంటి మీ యందు నిల్చుండేటువంటి విశ్వాసతలను నేను తప్పిపోయానయ్యా. నేను అవిశ్వాసగా మార్చబడ్డాను ప్రభా. నేను అపనమ్మకస్తుడిగా నేను మార్చబడ్డాను ప్రభా. నాలో అవిశ్వాసాన్ని తీసివేయండి ప్రభా. అపనమ్మకాన్ని తీసివేయండి ప్రభా. మీ యందు విశ్వాసం అనే పునాదుల మీద నా జీవితాన్ని, నా కుటుంబాన్ని కట్టుకోవడానికి సహాయం చేయనన్నప్పుడు దేవుడు తప్పక సహాయం చేస్తాడు. ఎప్పుడైతే నీలో అటువంటి దుష్ట హృదయం ఉంటుందో నీ జీవితం ఒక శాపంగా మార్చబడుతుంది. నీ జీవితం మార్చబడటమే కాదు కానీ నీ కుటుంబం కూడా ఒక శాపగ్రస్తమైన కుటుంబంగా మార్చబడుతుందని ఈ మాట ద్వారా అర్థమవుతున్నది. 4వ విషయంలోకి వెళ్ళినట్లయితే ఇర్మియా గ్రంథకర్త రాస్తాడు కదా, ఇర్మియా గ్రంథము 30 చూసినట్లయితే 3వ అధ్యాయము 12వ వచనంలో ఇక్కడ రాస్తున్నాడు. ఇర్మియా గ్రంథము జెర్మియా 3rd chapter 22nd verse ఒక మాట ఉంది. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసం నేను బాగు చేసేదను. నీవే మా దేవుడు అయిన యెహోవావు, నీ యొద్దకే మేము వచ్చుచున్నాము. ఇక్కడ గమనించినట్లయితే ఒక చాలా హృదయ కాఠిన్యముతో హెచ్చరికతో కూడుకున్నటువంటి మాట కనిపిస్తున్నది. ఏమిటో తెలుసా? భ్రష్టులైన బిడ్డలారా. ఈ దినము మన బిడ్డలు ఏ విధంగా అయిపోయి ఉన్నారంటే, లోకం అనే భ్రష్టతలోకి, ఇదివరకు పాపం చేయాలి అని అంటే దాని కొరకు ఎంతో భయముతో వణుకుతో ఇక చివరికి ఆ పాపం ప్రేరేపించి రోజులు గడిచేది. కానీ ఈ దినం పాపము చాలా దగ్గరికి వచ్చేసిందండి. సెల్ ఫోన్లో సెల్ పెట్టుకొని ఇదిగో కొన్ని యాప్స్ వచ్చేసినాయి. ఏంటో తెలుసా? ఇదిగో మన బిడ్డల్ని పాడు చేసే ఇదిగో ఫ్రెండ్షిప్ యాప్స్ అనేది వచ్చేసినాయి. లేకపోతే ఇదిగో యూ కెన్ కాల్ టు దిస్ నెంబర్, దెన్ వీ కెన్ ప్రొవైడ్ ఎరోస్టిక్ సిస్టమ్. అది ఎంత భయంకరమైన జాగ్రత్తపు అడుగుల్లోకి వెళ్ళిపోయిందో తెలుసా? విత్ ప్రైజెస్ దే ఆర్ మెన్షనింగ్ దట్ ఇన్ దట్ యాప్స్. వాళ్ళ యొక్క రేట్లను కూడా పెట్టేసి ఇగో ఎవరి బిడ్డలు ఇద్దరున్న అటువంటి భ్రష్టకరమైనటువంటి బ్రతుకుల్లోకి పిల్లలు వెళ్ళిపోతున్నారు. నా ప్రియ సహోదరుడా, దేవుడు ఒక్కటే చెప్తున్నాడు, నీకు వివాహ వయసు వచ్చినప్పుడు తల్లిదండ్రులతో చెప్పి వివాహం చేసుకో. ఎందుకంటే అనుభవ పాఠాల నుండి వినక జీవితాన్ని పాడు చేసుకున్నటువంటి నా వంటి భ్రష్టుడిగా మీరు యవన బిడ్డలు అవ్వకూడదనే ఉద్దేశంతో నేను ఈ మాటలు చెప్తున్నాను. తల్లిదండ్రులకు లోబడిపో. నీకు ఇచ్చినటువంటి బాధ్యత చదువు, దాన్ని చదువు, ఉద్యోగం సంపాదించుకో. తల్లిదండ్రుల దగ్గర రా, డాడీ నాకు వివాహం చేసుకోవాలని ఉందను. తప్పక ఆ వివాహ సమయం వచ్చినప్పుడు నీ తల్లిదండ్రులు నీకు వివాహాన్ని ఏర్పాటు చేస్తారు. కానీ ఇదేమన్నా ఏమి చేస్తున్నావు? వివాహం అనే బంధము నువ్వు ముందుగానే ఏర్పరచుకొని ఈ లైంగికత్వంలోకి వెళ్ళిపోయి భ్రష్టకరమైనటువంటి బిడ్డల వల్ల నువ్వు అయిపోతున్నావా? నీ జీవితం ఎందుకు ఎలా ఉంటుందో తెలుసా? నీ జీవితం శాపంగా మార్చబడుతుంది. చాలామంది యవన బిడ్డలు యవన ప్రాయంలో ఉండగానే చాలా బాధాకరమైనటువంటి మాట నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఏమిటో తెలుసా? ఒక్క మాట. 18 సంవత్సరాల యవన బిడ్డ తను యవన ప్రాయంలో ఉండగానే వాడు జాగ్రత్త క్రియల్లోకి వెళ్ళిపోయి ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి, అది పేరైతే నేను చెప్పను, యూట్యూబ్లో ఉన్నది. ఆ 18 సంవత్సరాల వయసులోనే తను HIV తెచ్చుకొని మరణాన్ని వచ్చి ఉన్నాడు. తల్లిదండ్రులకు ఉన్నది ఒక్కగానొక కుమారుడు. ఆ తల్లిదండ్రుల యొక్క హృదయ గాథ ఎలా ఉంటుంది? ఆ తల్లిదండ్రుల యొక్క హృదయ బాధ ఎలా ఉంటుంది? అయ్యో నా కుమారుడు. ఆ తల్లి ఏడుస్తున్నప్పుడు అయ్యో నా కుమారుడా. ఆ మిగతా వారు ఆ కుమారుడి దగ్గరికి రావటానికి భయపడిపోతున్నారు. కానీ తల్లి గుండె ఆగదు కదండి, తండ్రి గుండె ఆగదు కదా. ఆ కుమారుడి మీద పడి ఏడుస్తూ ఉన్నారు. ఎవరి బిడ్డలారా, ఇది మీ కొరకే. దేవుడు ప్రేమతో మిమ్మల్ని హెచ్చరిస్తాం. మీ జీవితాలు శాపంగా మార్చబడకూడదు, మీ జీవితాలు ఒక ఆశీర్వాదకరంగా మార్చబడాలనే ఉద్దేశంతోనే ఇదిగో ఇర్మియా గ్రంథకర్త ద్వారా నన్ను హెచ్చరిస్తున్నారు. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి. ఏ అపనమ్మకంలో అయితే, ఏ అవిశ్వాసంలో అయితే నువ్వు నిలిచినావో ఆ అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని విడిచిపెట్టి కమ్ ఆన్ టు మీ, ఐ యామ్ దేర్, నేను నీకున్నాను, నేను నీకు ఐ యామ్ అంటు గివ్ టు ఎ పీస్ టు ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఒక శాంతిని నీకు అనుగ్రహిస్తానన్నాడు. దిగో లోకం ఇచ్చినటువంటి శాంతి కాదు, నా శాంతిని నీకు ఇస్తాను. నేను ఇచ్చేటువంటి శాంతి తరతరాలుగా నిలిచిపోతుంది. నీకు మాత్రమే కాదు, నీ బిడ్డలు మాత్రమే కాదు, నా రాకడ వచ్చి ఆ నిత్యరాజ్యంలో చేర్చుకునే వరకు ఆ శాంతి నీలో నిలిచి ఉంటుంది అని చెప్పేసి అని అంటున్నాడు. అయితే
ఈ దేవుని మాటను అంగీకరిస్తున్నావా? భ్రష్టమైన బిడ్డలారా తిరిగి రండి అని నిన్ను నన్ను ప్రేమతో మరలా ఆయన కేక వేస్తున్నాడు. ఏ భ్రష్టకరమైన క్రియల్లో నేనున్నానో మీకు తెలియదు, మీరున్నారో నాకు తెలియదు, కానీ దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తున్నారు. ఏమిటో తెలుసా? ఆ మార్గంని విడిచిపెట్టి, ఆ శాపగ్రస్తమైన మార్గాన్ని విడిచిపెట్టి, అవిశ్వాసమైన మార్గాన్ని విడిచిపెట్టి, అపనమ్మకమైన మార్గాన్ని విడిచిపెట్టు. మన పితరుల వల్ల దేవునికి అయిష్టకరమైన క్రియలు చేసేటువంటి భ్రష్టకరమైన బ్రతుకుల్లో మనం ఉన్నామా? ఈ దినాన్ని విడిచిపెడదాం, దేవుని దగ్గరికి వద్దాం. ఇదిగో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అంటున్నారు, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. అవిశ్వాసం మనలో ఉంది చూసారా? ఎప్పుడైతే వెన్ వి షో ది ఇంట్రెస్ట్ టువర్డ్స్ ది గాడ్, then God will enter into our life. మన జీవితం మనం దేవుని పట్ల ఆసక్తిని కనపరుస్తామో దేవుడే మన జీవితంలోకి వచ్చి మన జీవితంలో ఉన్నటువంటి భ్రష్టత్వాన్ని సమస్తాన్ని ఆయన తీసివేసి నీలో ఉన్నటువంటి ఆ శాపాన్ని ఆయన తొలగిస్తాడు. నీలో ఉన్నటువంటి ఆ భ్రష్టకరమైన క్రియలన్నిటిని కూడా ఆయన లయపరిచి ఒక పవిత్రమైనటువంటి జీవితం, ఒక విశ్వాస మార్గంలోకి, ఒక లోబాటు మార్గంలోకి, ఆ నిత్య రాజ్యానికి చేర్చేటువంటి మార్గంలోకి ఆయన నడిపిస్తాడు. అందుకే ఆయన అంటున్నాడు, భ్రష్టకరమైన బిడ్డలారా తిరిగి రండి, నీలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని మొత్తాన్ని నేను తీసివేసి ఏమనంటున్నా చూడండి, నేను బాగు చేస్తాను అని అంటూ తర్వాత నీవు మా దేవుడు అయిన యెహోవావు, నీ యొద్దకే మేము వచ్చుచున్నాము. మనము మన పూర్ణ హృదయంతో, మన పూర్ణ మనసుతో, మన పూర్ణ అంగీకారంతో, దేవా నీవు మాత్రమే నాకు శరణము, నాలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని పారద్రోలు ప్రభా, నేను మీలో అవిశ్వాసంతో నిల్చుండాలన్న ఆలోచన విధానం నాకు వస్తుంది, కానీ మరలా నేను పదే పడిపోతున్నటువంటి వాడినయ్యా, నా విశ్వాసాన్ని బాగు చేయి అని మనం దేవుడిని అడిగితే దేవుడు ఏం చేస్తారు తెలుసా? తిరిగి మళ్ళా తిరిగి he will remake you, he will reconstruct you, he will make you to be the disciple of God. దేవుని యొక్క శిష్యులుగా కూడా నేను చేస్తాడు. he will use in a multi level. నిన్ను దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు వాడుకుంటాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? నీ జీవితాన్ని శాపంగా మార్చుకుంటున్నావా? వద్దు నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరు, విడిచిపెట్టు. నిన్ను బాగు చేసేవాడు ఒకవేళ నిన్ను కన్నా నీ తల్లి నీ తండ్రి నిన్ను బాగు చేయకపోవచ్చు, కానీ నిన్ను పిలిచిన దేవుడు, నిన్ను నిర్మించి నిర్మాణకుడి దగ్గరికి వస్తే ఆయన బాగు చేయవాడు. నా తండ్రి, నేను అనేక మార్లు చెప్పి ఉన్నాను, నా తండ్రి నేను ఎంత భ్రష్టకరమైన బ్రతుకులో జీవిస్తున్న సమయంలో నా తండ్రి ఎన్నో మార్లు ఆయన ఏడ్చినటువంటి ఘటనలు నా కళ్ళతో నేను చూస్తున్నాను. ఆయన అననిత్యం కూడా నన్ను చూస్తే నేను ప్రేమించిన నా కుమారుడా అని చెప్పి 5గురు అయినప్పటికీ అతిగా ప్రేమించినటువంటి నా తండ్రి, నన్ను ఎంతగానో ప్రేమించినటువంటి నా తండ్రి యొక్క ప్రేమకు దూరం అయిపోయి భ్రష్టకరమైనటువంటి లోకాశల్లో పడిపోయి నా స్వలాభం కొరకు, నా యొక్క వ్యక్తిగత ఆలోచన విధానాల కొరకు, నా వ్యక్తిగతమైన సంతోషం కొరకు నా తండ్రిని దుఃఖపెడుతున్న సమయంలో నా తండ్రి ఏడ్చి చివరికి ఏ తండ్రి కూడా ఈ భూమి మీద చేయనటువంటిది ఏంటో తెలుసా? నా తండ్రి నా పాదాలు పట్టుకొని ఆయన ఏడ్చి ఉన్నాడు. భ్రష్టకరమైన బ్రతుకులో జీవిస్తున్నటువంటి నన్ను బాగు చేయటం కొరకు నా తండ్రి పడినటువంటి దుఃఖము ఒక ప్రక్కన నా తండ్రి ఏడుస్తుండేవాళ్ళు. అయ్యా నేను బోధిస్తున్నాను రా, నా కుమారుని నేను బాగు చేసుకోలేకపోతే నేను ఎవరికి బోధించానని ఏడుస్తూ ఉండేవాళ్ళు. కానీ నా తండ్రి ఏడ్చినటువంటి ఏడుపు ఆ క్షణం మాత్రమే నా తండ్రిని ఊరటనిచ్చినాయి. కానీ నా తండ్రి చేసిన కన్నీటి ప్రార్థన, నీ కట్టుకున్నటువంటి భార్య చేసిన కన్నీటి ప్రవాహంలో నా దేవుని పాదాల సిలువ దగ్గరకు వచ్చి దినం దేవుని యొక్క సాక్షిగా నేను నిలబడగలుగుతున్నాను. నా ప్రియ సహోదరుడా, ఒక్క మాట నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. నా వలె భ్రష్టకరమైనటువంటి బ్రతుకుల్లో ఒకవేళ నీవు ఉన్నట్లయితే నాకంటే భ్రష్టుడివి నువ్వు కాదు, నేను అంత భయంకరమైన భ్రష్టుడిని, కానీ నన్ను మార్చిన దేవుడు నిన్ను మార్చగలడు. అందుకని ఆయన పిలుస్తున్నాడు, ప్రేమతో పిలుస్తాడు. ఇర్మియా గ్రంథం 3:22 ద్వారా నన్ను పిలుస్తాడు. ఇదిగో తిరిగి రండి, నేను నిన్ను బాగు చేసేదని అంటున్నాడు. ఆయన దగ్గర తప్ప మన ఆ విశ్వాసంలో మనం బాగుపడలేము. మన అపనమ్మకమైన జీవితంలో నుండి నమ్మకత్వంలోకి మన సొంతంగా మన నమ్మకత్వాన్ని పెంపొందించుకుంటే మనుషులు ఇంకను మన మీద అపనమ్మకమే చూపిస్తారు. ఈ దినానికి కూడా అనేక మంది బంధువులు కానీ స్నేహితులు కానీ వీడు నిజంగా మారాడా అని అంటారు. కానీ నాకున్నటువంటి నిశ్చయిత ఏమిటో తెలుసా? నా దేవుని దగ్గర నేను నమ్మకంగా ఉన్నాను లేదా అది నేను కాపాడుకుంటే చాలు. నా విశ్వాసతను నేను కాపాడుకొని నా దేవుడు ఏ దిన పిలిచినా నా దేవుని పిలుపు కొరకు ఎదురు చూసేవాడిగా ఉండాలని నిశ్చయితతోనే నశించిపోతున్న నన్ను నా దేవుడు ఎలా రక్షించుకున్నాడో తిరిగి
ఒక్క ఆత్మనైనా నేను రక్షించిన యెడల నన్ను నా దేవుడి భూమి మీద జీవింప చేసినందుకు నా జీవితానికి సార్థకత సాగుతుంది. ఎందుకంటే 1990 సంవత్సరంలో ఉన్న ఆ తిరుపతి దేవాలయం నుండి వస్తున్న సమయంలోనే ఆ సినిమా యాక్టర్, మీరు వినే ఉంటారు అనేక మార్లు నేను చెప్పిన మానశ్రీ అని, శ్రీదుర్గ, వారితో వారి మేనమామ వివాహంలో వస్తున్న సమయంలో ఆ వ్యాన్ యొక్క బ్రేకులు ఫెయిల్ అయిపోయి ఆ లోయలో పడి చనిపోవలసినటువంటి నన్ను నా దేవుడు బ్రతికించి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, 5 సార్లు కోవిడ్ అటాక్ అయినా నా దేవుడు నన్ను జీవింపచేసిన. అందరూ అన్నారు వీడు చనిపోయాడు, ఎందుకనంటే చాలా భయంకరం, నా యొక్క రెస్పిరేషన్ అయితే కనుక చాలా తగ్గిపోతుంది, 76, 73 అట్లా పడిపోతున్నప్పుడు ఇక అయిపోయింది అని అనుకున్నారు. కానీ నా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఏంటో తెలుసా, అది నా ప్రార్థన కాదు, నా విశ్వాసం కాదు, కానీ నా తల్లిదండ్రులు చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థన, నా భార్య మరణ పడక మీద ఉండి నా భర్తని బ్రతికించని చేసినటువంటి ప్రార్థన నన్ను జీవింపచేసింది. అంత మాత్రమే కాదు, నా గురించి అనేక మంది ఈ మాధ్యమికల ద్వారా తెలిసినప్పుడు అనేక మంది వారు కన్నీటి ప్రార్థన చేస్తున్నారు. వారు ఎంతగానంటే వారు దుఃఖపడి నా గురించి ప్రార్థన చేస్తున్నాడు, బ్రతికించు మీ సాక్షిగా వాడుకని నా గురించి ప్రార్థన చేస్తున్నాడు. అందుకనే తిరిగి నా దేవుడు నన్ను బాగు చేసి ఈ దినం దేవుని సాక్షిగా ఉండటానికి దేవుడు నన్ను వాడుకొంచున్నాడు. అందుకే నా ప్రియ సహోదరుడా, ఒకవేళ నీలో అవిశ్వాసం ఉన్నట్లయితే ఈ దినం తొలగించుకుందాం. నీలో అపనమ్మకము ఉన్నట్లయితే అపనమ్మకాన్ని పారదోల్దాం. మన పితరులు ఏ విధంగా శాపగ్రస్తమైనటువంటి జీవితం వారు జీవించున్నారో మనం అటువంటి శాపగ్రస్తమైన బ్రతుకులో మన జీవితం అంతమైపోకూడదు. క్రీస్తు కొరకు నిల్చుండేవారుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన ఇద్దరు నిన్ను నన్ను ప్రేమతో ఆయన హెచ్చరిస్తున్నాడు. 5వ విషయంలోకి వెళ్దాం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోకి వెళ్దాం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనంని మనం చూసినట్లయితే ఈ విధంగా ఉంది, చూద్దాం. అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానమును గురించి సందేహింపక. దేవుడిచ్చేటువంటి వాగ్దానం, ఈ మాటను కొంత వివరించాలని నేను ఇష్టపడుతున్నాను. ఏంటంటే చాలామంది క్రైస్తవులు, దాదాపుగా ఒక 90% క్రైస్తవ యొక్క సంఘాల్లో డిసెంబర్ నెల 31వ తారీఖున లేకపోతే నూతన సంవత్సరము మొదటి దినంన దేవుని మందిరంలోకి వెళ్ళి ఎంతో ప్రార్థన పూర్వకంగా ఒక కార్డును మనం తీసుకుంటాం. ఆ కార్డు అయితే అది కార్డు ఒక పేపర్ ముక్కే కానీ దాన్ని యందు నిల్చున్నటువంటి మాట మాత్రం అది సజీవమైనటువంటి మాట. మనం ఇక్కడ నుండి నేర్చుకోవాల్సింది ఏమిటనంటే, దేవుడు వాగ్దానం చేసేటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు అయి ఉన్నాడు. ఆయన వాగ్దానం ఒక్కసారి చేస్తే ఆ భూమి గతించిపోతుంది, ఆకాశము తల్లడిల్లిపోతుంది, ఇగో కొండలు కరిగిపోతాయేమో, సముద్రంలో ఎండిపోతాయేమో, కానీ ఆయన మాట మాత్రం నిలిచి ఉంటుంది. ఎందుకో తెలుసా, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడై ఉన్నాడు. నీ జీవితంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ఆ దిన తీసుకున్నావు, దేవా ఈ వాగ్దానం నా జీవితంలో కలుగ చేయి అని నువ్వు అడిగేవు, దేవుడు ఇచ్చి ఉన్నాడు. కానీ ఎంతవరకు ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతున్నది? వాగ్దానము ఇదన్న మన జీవితంలో అది ఎండిపోయింది కాబట్టి మన జీవితము మన ఎండిపోయినటువంటి మొద్దు వలె మారిపోయింది. మన పితరులకి దేవుడు వాగ్దానం చేస్తా, అయ్యా నిన్ను ఇదిగో ఈ బానిసకరమైన జీవితంలో నీకు విడుదలిచ్చి ఇదిగో పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి నేను ప్రవేశపెడతాను అని అంటే దేవుడు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం కొరకు మన పితరులు నిల్చున్నట్లయితే నిజముగా పాలు తేనెలు ప్రవహించే ప్రదేశంలోకి ఈ 6 లక్షల మంది కంటే ఎక్కువ మంది బయలుదేరిన వారు చూచేవారు. కానీ ఆ వాగ్దానం నందు వారు నిలిచి ఉండలేదు కాబట్టి వారు అంతమైపోయి ఉన్నారు. 2, 3 కొంతమంది మాత్రమే చూడగలిగారు. ఇదిగో దేవుడు ఈ సంవత్సరం నుండి జీవితంలో వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని విశ్వాసంతో నమ్మకంతో నువ్వు ప్రార్థన చేస్తే, దేవుడు నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా, నువ్వు నమ్మదగిన దేవుడు అని నేను నమ్ముతున్నాను కదా, ఎందుకు నా జీవితంలో ఈ వాగ్దానం నెరవేరట్లేదు, ఎందుకు నా జీవితంలో ఈ వాగ్దానం అనేది నాయన నెరవేర్చలేకపోతున్నావు అని అంటే దేవుడు మన తప్పిదాలేంటో మనకు చూపిస్తాడు. మనలో ఉన్నటువంటి సరి చేసుకోవాల్సిన విషయాలు ఏంటో దేవుడు తెలియజేస్తాడు. దేవుడు అంత మాత్రమే కాదు, నీ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నట్లుగా దేవుడు తన మహిమ కలిగిన కార్యము వాగ్దానం ద్వారా నీ జీవితం నెరవేరుస్తాడు. ఏ వాగ్దానం అయితే దేవుడు నీ జీవితంలో ఇచ్చి ఉన్నాడో ఆ వాగ్దానం తప్పక నెరవేరుస్తాడు. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని మనం ప్రార్థించినప్పుడల్లా, మనం దేవుని శరణు కోరుకున్నప్పుడు ఆ వాగ్దానము ఒకవేళ నీ జీవితంలో అవిశ్వాసంతో లేకపోతే అపనమ్మకంతో ప్రార్థన చేస్తే ఆ వాగ్దానం అలానే నిల్చుంటుంది. కానీ విశ్వాసంతో ప్రార్థన చేస్తే కొంత అలక్ష్యము అయినా జరగదేమో కానీ ఆలస్యం అయితే జరుగుతుంది. ఆలస్యం జరిగేది ఎందుకో తెలుసా,
తెలుసా? నువ్వు అనుకున్న దానికి, పొందుకోవాలనుకున్న దానికంటే కూడా ఒక ఉన్నతమైన వాగ్దానము దేవుడు నీ జీవితంలో ఇవ్వాలనుకున్నాడు. అందుకని ఒక మాట ఉంటుంది, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో చేపను అడిగితే అన్న పామునిస్తాడా, లేకపోతే ఇది అడిగితే అది ఇస్తాడా అని చెప్పి ఎందుకున్నదో తెలుసా? దేవుడు వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు. కాబట్టి నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన మేలులతో దేవుడు నింపువాడై ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాగ్దానాలను ఎత్తు పట్టుకొని నువ్వు ప్రార్థించినప్పుడు నీ విశ్వాసతలో నిలిచి ఉంటావు, నీ నమ్మకత్వంలో నిలిచి ఉంటావు. మన పితరులు పోగొట్టుకున్నా కదే, దేవుడు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం కొరకు దేవుడు నడిపిస్తున్నాడు కదా, ఆ నడకలో దేవునితో నడిచి ఉంటే వారు వాగ్దాన భూమిని చూచేవారు, కానీ నిలిచి ఉండలేకపోయారు. వారు అవిశ్వాసం నందు నిల్చున్నారు, అపనమ్మకం నందు వారి జీవిత ప్రయాణాన్ని కొనసాగించున్నారు. కాబట్టి వారి జీవితము అగాంతంగా ముగిసిపోయింది. ఎక్కడ తెలుసా? అడవిలోనే వారి జీవితం ముగిసిపోయింది. దేవుడు కొద్ది నిమిషంలోనే తీసుకెళ్లాల్సింది కొన్ని సంవత్సరాలు గడిచింది. నా ప్రియ సహోదరుడా, ఒకవేళ నీ జీవితం 10, 20, 30, 40, 50, 60, 70, 80 అయిపోయి ఉండవచ్చు. ఇంకా నీ జీవితంలో దేవుడు ఇచ్చిన వాగ్దానాలు ఎందుకు నెరవేర్చలేదు తెలుసా? మన పితరుల వల్లే అవిశ్వాసాలుగా మనం ఉన్నామేమో, మన పితరుల వల్ల అపనమ్మకం కలిగిన వారు ఉన్నామేమో. ఇదే నా దేవా, నాలో మా పితరుల వల్లే ఉన్నటువంటి అవిశ్వాసం నాలో నుండి తీసివేయనాయన, నాలో మీ అందు విశ్వాసాన్ని పెంపొందింపచేయనాయన, నాలో ఉన్న అపనమ్మకత్వాన్ని తీసివేయనాయన, మీ యొక్క నమ్మకత్వాన్ని, మీలో నాయన నమ్మకత్వాన్ని పెంపొందించుకునే బాధ్యత ఇవ్వమన్నప్పుడు నా దేవుడు తప్పక అనుగ్రహించి వాడై ఉన్నాడు. తర్వాత అంశం గురించి ఆలోచన చేసినట్లయితే 1 కొరింథీయులు రాసిన పత్రికలోకి మనం వెళ్తే ఇంకొక అంశాన్ని మనం అక్కడ చూద్దాం. 1 కొరింథీయులు రాసిన పత్రిక ఒక్కసారి తిరిగి చూద్దాం. 1 కొరింథీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఉంది చూడండి. 1 కొరింథీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా రాజబడి ఉంది, అవిశ్వాస అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసులైన భార్య విశ్వాసైన భర్తని బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎల్ల మీ పిల్లలు అపవిత్రులై ఉందరు, ఇప్పుడైతే వారు పవిత్రులు. అంటే ఇది కుటుంబ వ్యవస్థను గురించినటువంటి అవిశ్వాసము, అపనమ్మకం గురించి దేవుడు ఇక్కడ తెలియజేస్తాడు. నీ కుటుంబ జీవితము విశ్వాసతనందు నిల్చుండాలంటే మొదట భార్య భర్త పట్ల విశ్వాసం కలిగిన స్త్రీగా ఉండాలి. అదేవిధంగా భర్త భార్య పట్ల విశ్వాసం కలిగిన పురుషుడిగా ఉండాలి. ఎప్పుడైతే వీరిరువురు దేవుని యందు విశ్వాసం కలిగి నమ్మకం కలిగిన వారుగా ఉంటారో ఆ కుటుంబము పరిశుద్ధపరచబడినటువంటి కుటుంబ వ్యవస్థగా ఉంటుంది. నేను వ్యక్తిగతం గురించి మాట్లాడాను, ఇప్పుడు కుటుంబం గురించి మాట్లాడుతున్నాను. మనలో మన భార్యను నమ్మేటువంటి విశ్వాసత ఉన్నదా? నీ భార్య ఏమి చేస్తున్నదో అని చెప్పి అనుమానాన్ని రేపెత్తుకుంటున్నావా? లేకపోతే నీ భర్త ఏమి చేస్తున్నాడో అని చెప్పి అనుమానాలను రేకెత్తుకుంటూ నీ విశ్వాసతను తరిగిపోతూ అపవిత్రతలోకి నడిపింపబడి నా భర్త చేస్తా లేదా, నా భార్య చేస్తా లేదా, చాలా విషయాలు చూస్తుంటాం యూట్యూబ్లో. ఇక సుమన్ టీవీ అనేది ఒక ఛానల్లో అందమైన జీవితం అనేది ఒక ప్రోగ్రాం వస్తూ ఉంటుంది. అందుట్లో చాలా మంది భర్తలు వచ్చి చాలా వేదనకరంగా అందుట్లో మాట్లాడుతుంటారు. చాలా మంది స్త్రీలు వచ్చి కూడా నా భర్త నేనుండగానే ఇట్లా చేస్తున్నాడు, నా భార్య నేనుండగానే ఇలా చేస్తుంది, ఇంకా మాట్లాడితే నన్ను కొడుతుంది అనేటువంటి పురుషులు లేరా? చాలా మందిని అందుట్లో గమనిస్తూ ఉన్నాం. ఇదే నా ఒక మాట నేను చెప్పాలని అనుకుంటున్నాను. నీ భర్త వాడు పనికిరాని వాడైనా, ఒకవేళ నీకంటే బలహీనుడైనా, లేకపోతే నీకంటే ఉద్యోగుల్లో తక్కువ స్థితి గలవాడైనా, నీకు దేవుడు నీకు భర్తని ఒక శిరస్సుగా ఇచ్చి ఉన్నాడు. ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూసినట్లయితే 22 నుండి చూసినట్లయితే ఆ మాటలు 27వ వచనం వరకు వివాహ సమయంలో చాలా అందంగా క్రైస్తవులు చెప్పుకుంటుంటారు. కానీ వివాహం అయిపోయింది, సంవత్సరాలు గడిచిపోయినాయి, ఆ ప్రమాణాలు ఉండవు. నా కష్టాల యందు, సుఖాల యందు, బాధల యందు నేను నీకు తోడుకుంటాను, నన్ను నేను చూచుకున్నట్లుగా నిన్ను చూచుకుంటామని ప్రమాణం చేస్తారు. కానీ గడిచిపోయిన తర్వాత ఏ విధంగా వెళ్ళిపోతున్నది? ఇప్పుడు ఈ మాటలో నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? నీవు నీ భార్యకు విశ్వాసం కలిగిన భర్తగా ఉండు. అదేవిధంగా ఒక భార్యగా నీ భర్తకు విశ్వాసరాలుగా ఉండు. వీరిరువురి విశ్వాసత పరిశుద్ధతలోకి నడిపిస్తుంది. ఆ పరిశుద్ధత పిల్లలను పవిత్రులుగా మారుస్తుంది. అది చెప్పడం కొరకు కుటుంబ వ్యవస్థ గురించి నీవు నేను అటువంటి కుటుంబ వ్యవస్థలో మన బిడ్డలు నడిపించే వారుగా ఉంచున్నామా?
నీ జీవితంలో కొన్నిసార్లు అగాంతరాలు వస్తాయి. కుటుంబం అన్న తర్వాత ఎప్పుడు సంతోషం మాత్రమే ఉండదండి. భార్య ద్వారా కొన్నిసార్లు బాధలు వస్తాయి, భర్త ద్వారా కొన్ని బాధలు వస్తాయి, పిల్లల ద్వారా బాధలు కలుగుతుంటాయి. ఆ బాధలు నలిగిపోతున్న నా కుమారుడు ఇలా చేసి ఉన్నాడని చెప్పి ఆ కుమారుని దండించే విషయంలో కొన్నిసార్లు మనం తోలనాడిపోతుంటాం. బిడ్డల్ని మనం కోపించే విషయంలో కొన్నిసార్లు నోరు జారిపోతుంటాం. మరలా మన కన్న కుమారుడే కదా అని మనం ప్రేమించమా? కన్నా కుమార్తె కదా అని చెప్పి మన బిడ్డలను మనం ప్రేమించమా? వారు ఎన్ని తప్పులు చేసినా ఆ క్షణంలో మనకి కోపం వస్తుంది. అరే నేను ఎందుకు కన్నాంధ్ర చచ్చిపోతే బాగుంటుందని మన నోటితో మనం అనుకుంటాం. మరలా కొద్ది సమయం తర్వాత ఒక తల్లిగా ఆ 10 నెలలు ఆ కుమారుడి కొరకు ఆ కుమార్తె కొరకు పడిన బాధ ఎంత ఉంటుంది? లేకపోతే నిన్ను కన్నట కొరకు నీ తల్లిదండ్రులు ఎంతగా వారు సాక్రిఫైస్ చేశారో, వారికి సుఖాన్ని అనుభవించుకోకుండా, భార్య భర్తలుగా వారి సుఖాన్ని అనుభవించుకోకుండా, అయ్యో నా కుమారుడు పెద్దవాడు అవుతున్నా, నా కుమార్తె పెద్దది అవుతున్నది, వారి ముందు మేము ఈ విధంగా ఉండాలని వారి సుఖభోగాలన్నింటిని మర్చిపోయి ఇదిగో నా కుమారుడికి మేము మాదిరిగా ఉండాలని వారి పవిత్రంగా విశ్వాసతలో బిడ్డల్ని పెంచుకుంటుంటే బిడ్డలు ఎంతవరకు తల్లిదండ్రులకు కోపం కలిగించే వారు ఉన్నారు. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:1-3 వరకు చూస్తే పిల్లల గురించి, తల్లిదండ్రుల గురించి అక్కడ చాలా చక్కగా రాయబడి ఉన్నది. నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, ఈ దినం నీ కుటుంబ వ్యవస్థ విశ్వాసం అనే పునాదుల మీద ఉన్నదా? నీ కుటుంబ వ్యవస్థ నమ్మకత్వం అనే పునాదుల మీద నిలబడి ఉంటుందా? లేకపోతే నీ కుటుంబ వ్యవస్థ దేవుని యొక్క ప్రణాళికలు ఏర్పాటు చేయబడినటువంటి కుటుంబంగా ఉంటున్నదా? లేకపోతే లోకనాథుని యొక్క పరిస్థితుల్లోకి నీ కుటుంబ వ్యవస్థ వెళ్ళిపోతుందా? నీ భర్త ఒక దారి, నీ భార్య ఒక దారి, ఈ ఇద్దరు భార్య తల్లిదండ్రులను చూసుకొని పిల్లలు వేరే దారిలోకి వెళ్ళిపోయి కుటుంబ విచ్ఛిన్నకరమైన పరిస్థితి అయిపోయి ఈ దినం సంతోషం లేని, అసమాధానం లేనటువంటి భ్రష్టకరమైన బ్రతుకుల్లోకి బిడ్డలు కుటుంబ వ్యవస్థ వెళ్ళిపోతున్నదా? ఈ దినం దేవుడు మన అందరిని సరిచేసుకోవటం కొరకు ఒక వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ఇప్పుడు కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు. మీ పిల్లలకు కోపం రేపుకుడని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6 అక్కడ రాయబడి ఉంది. అంత మాత్రమే కాదు, పిల్లలారా మీ తల్లిదండ్రులకు లోబడి ఉండడి, ఇది ధర్మమే అని అంటున్నాడు. ఇది ధర్మం. అంత మాత్రమే కాదు, నిర్గమకాండము 20 కూడా ఉంటుంది కదా, నీవు ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎంతవరకు వృద్ధాప్యంలో నీ తల్లిదండ్రుల దగ్గర నువ్వు పెట్టుకుంటున్నావు? వారికి ఏదో తీసుకెళ్లి నెల సరుకులు ఇవ్వటం మాత్రమే కాదు, కానీ నీ తల్లి నీ తండ్రి నీ కొరకు త్యాగం చేసి వారి రిక్షా తొక్కి నీ తల్లి ఇంట్లో పనులు చేసి, అయ్యో నా కుమారుడు నేను వస్త్రం సరిగ్గా వేసుకోకపోయినా నా బిడ్డ కాలేజీకి వెళ్తున్నాడు అని చెప్పి వారి వస్త్రాలు నీ కొరకు ఇచ్చి ఉన్నారు కదా. వారి వస్త్రహీనులై ఉండి నీకు వస్త్రాన్ని ఇచ్చి ఉన్నారు కదా. వారు తిండికి వారికి లేకపోయినా నీ కడుపు నిండా తిండి పెట్టారు కదా. వారు చెప్పులు వేసుకోకుండా నీకు చెప్పులు ఇచ్చి ఉన్నారు కదా. వారి చేతిలో సెల్ ఫోన్ లేకపోయినా నీకు సెల్ ఫోన్ ఇచ్చి ఉన్నారు కదా. వారి చేతిలో ఏదైనా సంపాదించుకు 100 రూపాయలు పెట్టుకుందామంటే ఆ 100 రూపాయలు నా కొడుకు ఇస్తే నా కొడుకు ఆనందిస్తాడని చెప్పి నీ కొరకు త్యాగం చేశారే. నీవు పెద్దవాడు వైపు నీ వివాహం చేస్తే నీ భార్య మాటలు విని నీ తల్లిని నీ తండ్రిని తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నావో రేపొద్దున నీ దినం కూడా అదే జరగబోతుంది. రేపటి నీ వృద్ధాప్యమైనప్పుడు నీ కుమార్తె ఏమంటారు తెలుసా? డాడీ దెర్ ఇస్ నో టైమ్ ఫర్ అస్ టు లుక్ ఆఫ్ యూ. నిన్ను చూడటానికి నాకు సమయం లేదు. మమ్మీ దెర్ ఇస్ నో టైమ్ మమ్మీ, యూ స్టే సమ్వేర్, ఐ విల్ సెండ్ థౌజండ్ డబ్బులు వేలాది రూపాయలు ఇస్తామని అంటున్నాం. ఏదైనా మా యొక్క వృద్ధాశ్రమాల్లో కానీ లేకపోతే అనాథాశ్రమాల్లో కానీ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో తెలుసా? ప్రతి తల్లి మంచి జీవితం జీవించినటువంటి తల్లే, కానీ పిల్లలు ఉద్యోగాల నిమిత్తం వెళ్ళిపోతే తల్లిదండ్రులను విస్మరించి వీరిని ఎక్కడో అనాథశాలలో పెట్టి వారు వెళ్ళిపోయి లక్షలాది కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. బట్ వాట్ ఈస్ ది ఎండ్ లైఫ్ చెప్పమంటారా? నీవు కన్నా నీ కుమారుడు డబ్బు కొరకు నిన్ను చంపివేయటం ఖాయం. నువ్వు కన్నా నీ కుమార్తె నీకు ఏదో ఒక విషం పెట్టి చంపేయటం ఖాయం. ఎందుకో తెలుసా? నరుడా, నువ్వు ఏమి విత్తుతావో అది కోస్తావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. తల్లిదండ్రులను వృద్ధాప్యంలో చూడవలసింది బదులుగా తీసుకెళ్ళి అక్కడ పెట్టావు చూసావా, నువ్వు కూడా అడ్డని నీ కొడుకు నీ కుమార్తెని చంపివేస్తారు. నీకు అటువంటి పరిస్థితి రాకముందే దేవుని యొక్క విశ్వాసతనందు నిల్చుండేవాడిగా ఉండు. నీ కుటుంబ వ్యవస్థను ఒక పవిత్రమైన కుటుంబ వ్యవస్థగా కట్టుకో. ఇది ధర్మమే అని దేవుడు అన్నాడు కదా. ఇది తప్పక చేయవలసిన కమాండ్మెంట్ అని చెప్పి దేవుడు నిర్గమకాండం 20 ఇచ్చి ఉన్నాడు కదా. ఆ కమాండ్మెంట్, ఆ ఆజ్ఞ నువ్వు తప్పక పాటించవలసిన వాడవై ఉన్నావు. ఈ యొక్క ధర్మాన్ని నువ్వు అనుసరించు వాడవై ఉన్నావు. ఎప్పుడైతే అనుసరిస్తావో నీ జీవితము విశ్వాసం అనే పునాదుల మీద కట్టబడుతుంది. నీ జీవితం నమ్మకత్వం మీద కట్టబడుతుంది. చాలా మంది కూడా తల్లి
తల్లిదండ్రులకి చెప్పుకోకుండా దాచిపెడదామని చూస్తుంటారు. ఒక మాట చెప్పనా, ఒకవేళ నువ్వు ఒక మంచి ఏఏ సబ్జెక్టు కలిగినటువంటి ఒక ఉన్నతమైన శ్రేణిలో ఉన్నటువంటి ఉద్యోగివే అయ్యి ఉండవచ్చు, కానీ నీ తల్లిదండ్రులు ఏదో 1వ తరగతో 2వ తరగతో ఆ దినాల్లో వారికి ఉన్న స్థితిగతులను బట్టి వారు చదివి ఉండవచ్చు. కానీ ఒక్క మాట చెప్పనా, నీ తల్లిదండ్రులకి నువ్వు ఏది చేస్తున్నా, మమ్మీ నేను ఇది చేయాలనుకుంటున్నాను, డాడీ ఇది చేయాలనుకుంటున్నాను, దీని గురించి ఒక ఆలోచన నాకు ఇవ్వండి అని చెప్పు. నీ భార్యతో కూడా నువ్వు ఆలోచించే, అప్పుడు నువ్వు చేయి, దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు. దిస్ ఈస్ ది రూట్ కాజ్ ఫర్ ది సక్సెస్ఫుల్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ లైఫ్. ఇది నీకు ఒక కుటుంబ జీవితం ఆశీర్వాదానికి మూల కారణం. నీ అంతటికి నువ్వు ఏదో భార్యకి చెప్తే, ఇది భార్య అంటది, నువ్వు మీ అమ్మకి చెప్పొద్దు, మీ నాన్నకి చెప్పొద్దు, నెమ్మదిగా ఉంచు అని అంటది. అది తప్పు. నీ తల్లి నీ తండ్రికి చెప్పటం అది ధర్మము అనేది నువ్వు గ్రహించు. నువ్వు తప్పు చేస్తున్న, మమ్మీ నేను ఇది తప్పు చేశాను మమ్మీ, దయతో నన్ను క్షమించు ఈ విషయంలో అని చెప్పి నువ్వు అంటే అది ఎంత పవిత్రమైన కుటుంబంగా మార్చబడుతుందో తెలుసా. అది ఎంత ఆ కుటుంబంలో అసమాధానం అనేది ఉండదు. ఎందుకో తెలుసా, నా కొడుకు నా కుమార్తె చాలా ట్రాన్స్పరెన్సీ అనేది తల్లిదండ్రులు గుండె మీద చేసుకొని చెప్పే సాక్ష్యాన్ని పొందుకుంటారు. ఈ దినము తల్లిదండ్రులు చెప్పుకోగలుగుతున్నారు, పిల్లల్ని చూసి తల్లిదండ్రులు చెప్పుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. బిడ్డలు చూసుకుంటే ఏడుస్తున్నారండి. ఇదేనా కుటుంబ వ్యవస్థలు అన్నీ కూడా ఏడుపుతూ ఉంటున్నాయి. ఎట్లా తెలుసా, ఇగో నా కుమారుడు నేనేం చెప్పినా వినట్లేదు, నా కుమార్తె ఇదిగో నా దగ్గర మంచిగా ఉన్నట్లుగానే ఉంటుంది, పక్కకి వెళ్ళిపోయి భ్రష్టకరమైన క్రియలు చేస్తుందని చెప్పి గుండె తరుక్కుపోయేటువంటి తల్లిదండ్రులు ఎంతమందిని మనం చూడట్లేదు. నా ప్రియ సహోదరుడు, నా ప్రియమైన సహోదరి, నీ యొక్క విశ్వాస జీవితం పెంపొందింపబడి నువ్వు శాపగ్రస్తంగా నీ బ్రతుకు నీ కుటుంబం ఉండకూడదంటే ఈ దేవుని యొక్క మాటలే మనకు శరణార్థము. దేవుని యొక్క మాటల వల్లనే మనము అవిశ్వాసి అయినటువంటి జీవితం నుండి విశ్వాసతలోకి నడిపించబడతాం. ఆఖరిగా చూచినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే చాలా అందరికీ క్రైస్తవులందరికీ తెలిసినటువంటి మాట ఏమిటో తెలుసా. 11వ అధ్యాయం 1వ పదం, విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నటకు రుజువై ఉన్నది అని అంటున్నాడు. మన విశ్వాసము అది దేనికి సాదృశ్యమో తెలుసా, నిరీక్షణకు సాదృశ్యం. ఏమిటా నిరీక్ష? నేను ఒక దినం ఈ మట్టి దేహాన్ని విడిచిపెడతాను, ఏదో ఒక దినం, అది 70, 80, 100, 120, 130, 150, ఏదో ఒక దినం ఈ దేహాన్ని నేను విడిచిపెడతాను. నాకున్నటువంటి నిరీక్షణ ఏంటో తెలుసా, నా దేవుని రాజ్యానికి వెళ్తాను. ఆ విశ్వాసం మనలో ఉన్నదా? ఈ దినం ఆ విశ్వాసం మన క్రైస్తవత్వంగా మన క్రైస్తవ జీవితం ఉన్నదా? మనం దేవుణ్ణి అనుసరిస్తాము. మరలా కొన్ని విషయాలు ఇక్కడ చెప్పాలని ఇష్టపడుతున్నాం. క్రైస్తవులు చాలా భయంకరమైన అబద్ధాలు ఆడతారు. ఇది యెహోవా వలన కలిగిన కార్యము, దీని యందు మేము ఉత్సాహించి ఆనందించదము, రిజాయిస్ ఇన్ ది లార్డ్ అని అంటారు. వివాహ విషయంలో చాలా మంది క్రైస్తవులు పైన పేరు పెట్టేది అదే దేవుని వాక్యం. వారు ఏం చేస్తారో తెలుసండి, ఎవడో ఒక పనికి మన మానవుడి దగ్గరికి వెళ్ళి ఆ దినము ఏ ముహూర్తము బాగున్నది, ఆ ముహూర్తంలో మంచిదేనా, ఈ రాశి ఆ రాశి కలిసిందా? నేను అన్యుల గురించి నేను మాట్లాడలేదు, క్రైస్తవుల గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ దినం నా క్రైస్తవులు అందరూ చాలా మంది చేస్తున్నటువంటి పని అదే. అది దుర్దినమా చెడ్డ దినమా అనేది కాదు. దేవుడు విశ్రాంతి దినము తప్ప పరిశుద్ధ దినము నాది అని అన్నాడు. ఆ దినాన్ని విడిచిపెట్టు. మిగతా 6 దినంలో ఆయన నువ్వు నీకు ఇష్టమైనటువంటి నీ జీవితాన్ని నీవు దేవునికి ఇష్టకరమైన బ్రతుకుగా నువ్వు బ్రతుకు. నువ్వు ఒక కుటుంబ వ్యవస్థ ఏర్పరచబడాలన్నా ఈ 6 దినాలు దేవుడు ఇచ్చినాడు. చాలా మంది అంటున్నది ఏంటి తెలుసా, బుధవారం ఆడపిల్ల బయటికి వెళ్ళకూడదు, లేకపోతే ఇదిగో మొన్నటి దిన చంద్రుడు ఏదో వచ్చి ఉన్నాడు కదా అని చెప్పి ఆ దినంన అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా, ఈ దిన గర్భంతో ఉన్నటువంటి ఆడపిల్ల బయటకు వస్తానంట, పిల్లలు పుడతారంట. దేవుడిచ్చింది కాదండి, చంద్రగ్రహణమో చంద్రముఖమో ఏదో ముఖమో దేవుడిచ్చింది కాదా. దేవుని యందు విశ్వాసతలో ముందుకు నడిచిబడినట్లయితే దేవుడు చూసుకుంటాడు. దేవుడు శరీర అవయ భాగంలో అన్ని ఇచ్చేది ఆయనై ఉన్నాడు. ఊపిరిచ్చేవాడై ఉన్నాడు, గుండెను ఇచ్చేవాడు ఆయన, అవయ భాగంలో కలగచ్చేవాడు ఆయనై ఉన్నాడు. బట్ వేర్ ఇస్ యువర్ ఫెయిత్? నువ్వు ఎట్లా ఉన్నావు తెలుసా? నువ్వు మంచి క్రైస్తవుడివే, మంచి బోధకుడివే, మంచి విశ్వాసవే, కానీ నువ్వు చేసేది ఏంటో తెలుసా, నీ విశ్వాసతలో నువ్వు నిలిచి ఉండవు. మనుషుడి దగ్గరికి వెళ్ళిపోయి వాడితో ముహూర్తం పెట్టిస్తావు. ఇక్కడ పెట్టేది ఏంటో తెలుసా, పెద్దలందరూ నిర్ణయించారని చెప్తావు. ఎంత భయంకరమైన క్రైస్తవులు, అబద్ధీకులైనటువంటి క్రైస్తవులు.
మన క్రైస్తవ జీవితం దానిలో నుండి బయటకు వద్దాం. దేవుని కొరకు విశ్వాసంతో నిలిచిపెడదు. ప్రార్థన చేయి, దేవా నా కుమార్తె జీవితం కట్టబడాలి, సరైన ఎముకను సాటైన సహాయాన్ని తీసుకురా నాయన. ఇదిగో నా కుమారుడు యొక్క జీవితం కట్టబడాలయ్యా, వాడికి మంచి ఉద్యోగం దయచేయి నాయన. నా కుమార్తెకి ఒక మంచి లైఫ్ సెటిల్మెంట్ దయచేయి. వారిరువురు మీ కొరకు సాక్షిగా నిలబడరు. ఈ కుమార్తె అయినా వారి యొక్క జీవిత భాగస్వామ్యంతో మీ యందు విశ్వాసంతో నిలిచి ఉండాలయ్యా. ఆ విశ్వాసాన్ని కాపాడుకోవటానికి భాగ్యం దయచేయి అని మనం ప్రార్థన చేసుకున్నప్పుడు మన జీవితంలో ఉన్నటువంటి అవిశ్వాసం తొలగిపోయి, మన జీవితంలో అపనమ్మకం తొలగిపోయి, ఈ అపనమ్మకము అవిశ్వాసం తొలగిపోయి శాపం విముక్తి పొందుకొని ఒక ఆశీర్వాదకర్తలుగా మార్చబడతాం. అటువంటి ఆశీర్వాదకర్తలుగా మార్చబడినట్లుగా దేవుడు మన కుటుంబాలను ఆస్వాదించునుగాక. ఆమేన్. రండి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ దినమున నాయన మీరిచ్చినటువంటి వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అవిశ్వాసము అపనమ్మకము మమ్మల్ని శాపానికి దారి తీస్తుందని, ఎప్పుడైతే మీ యందు విశ్వాసం కలిగిన వారుగా, మీ యందు నమ్మకత్వం కలిగిన వారుగా మేము ఉంటామో మా జీవితాలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చబడతాయని మీరు మమ్మల్ని హెచ్చరించి ఉన్నారు. మేము సరి చేసుకోవడానికి మరొక అవకాశాన్ని మీరు మాకు ఇచ్చున్నారు. మేము సరి చేసుకోవటం మాత్రమే కాదు కానీ దాన్ని యందు నిలిచి ఉండి తండ్రి మీ కొరకు ఒక సజీవ సాక్షులుగా ఒక స్థిరమైన పునాదులు వేసుకొని మా కుటుంబాలని, మా వ్యక్తిగత జీవితాన్ని కట్టుకోవడానికి మీరు సహాయం దయచేయమని అడుగుచున్నాం. నండి మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని 30 60 100 నీరు పోసి ఫలింపచేయండి. అభాగ్యుడైన నన్ను, ఏ ఎన్నిక లేని వాడిన నన్ను, భ్రష్టుడైన నన్ను నాయన మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మరొకసారి నన్ను హెచ్చరించి నా హెచ్చరికల ద్వారా అనేక మందికి పంచుకోవటానికి మీరు ఇచ్చినటువంటి బాధ్యతగా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గడిచిన వారం అంతా కూడా మీ కృపాక్షేమంతో మమ్మల్ని నడిపించి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి ప్రభా మరొక నూతన వారాన్ని చూడగలిగే బాధ్యతను ఇచ్చున్నారు తండ్రి. అయా మీకు కోట్ల స్తుతి స్తోత్రం వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. ఎందరైతే మీ బిడ్డలు ఈ లైవ్ ద్వారా వింటూ ఉన్నారో, తర్వాత కూడా ఈ మాధ్యమికల ద్వారా, ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ మాటలను వింటూ ఉన్నారో వారందరి జీవితాల్లోకి మీరు వెళ్ళండి. వారి కుటుంబ పరిస్థితుల్లోకి మీరు వెళ్ళండి. దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చండి తండ్రి. మీరు రాకడ ఆలస్యమైతే మరొకసారి మేమందరం కూడుకొని మరొక నూతన వర్తమానంతో మేము మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహింపరచగలిగే కృపా బాధ్యత దయచేయమని మీ దయగలిగిన హస్తాలకి మమ్మల్ని అందరినీ కూడా అప్పగించుకుంటూ నా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ తోడైంది. ఆయన యందు విశ్వాసత యందు నమ్మకత్వం నందు మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకొని ఆయన కొరకు నమ్మకంగా జీవించే కృపా బాధ్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, దేవుని యొక్క మహా గొప్ప కృపా బాధ్యతను బట్టి ఈ పరిశుద్ధ దినం నా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునేటువంటి బాధ్యతను దేవుడు నా జీవితాన్ని అనుగ్రహించున్నాడు. దేవుని యొక్క రాకడ ఆలస్యమై, దేవుని యొక్క పిలుపు నా జీవితం పట్ల ఆలస్యమైతే మరొక నూతన వర్తమానంతో మరొక పరిశుద్ధతను కలుసుకుంటాను. అప్పటి వరకు నా గురించి, మా పరిచయాల గురించి మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని మీ ప్రార్థన సహాయ సహకారాలు కోరుకుంటున్నాం. మీ యొక్క ఆత్మీయ సహోదరుడు కలపాల సంజయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్.